జైబిన్ దినపత్రిక ప్రధాన వార్త. ప్రవీణ్ పగడాల పాస్టర్పై జరుగుతున్న కుట్ర. ప్రవీణ్ పగడాల ఓ పక్కన జరుగుతున్నటువంటి నిరాశన, మరో పక్కన ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడినటువంటి అజయ్ బాబు మిస్సింగ్. తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజం పైన, క్రైస్తవుల పైన ఏ విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిన్న 8 గంటలకు మిస్ అయినటువంటి అజయ్ బాబు ఎక్కడ ఉన్నారు? అజయ్ బాబు ఆచూకీ తెలిసిందా? అజయ్ బాబు గురించి ఆందోళన చెందుతున్నటువంటి కుటుంబ సభ్యులు, భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూసినటువంటి అనేక మంది, పోలీసులే వచ్చారా లేకపోతే అజయ్ బాబు కేసు పెట్టినటువంటి బాధితులు వచ్చారా లేకపోతే తెలంగాణ పోలీసులా, ఆంధ్ర పోలీసులా? అనేక టీవీ ఛానల్లో డిబేట్లో పాల్గొన్నటువంటి పాస్టర్ అజయ్ బాబు ఆచూకీ తెలియనటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులతో పాటు క్రైస్తవ సమాజం అంతా ఆందోళన గురైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నైట్ నేను 1-2 గంటల సమయంలో కూడా అజయ్ బాబు ఫ్యామిలీతోని మాట్లాడడం జరిగింది. పోలీసులకు సమాచారం తెలుసుకోవడం కోసం పోలీసులకు కాల్ చేయడం జరిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ మీ దగ్గరకు వచ్చింది, మీ పోలీస్ స్టేషన్కి వచ్చిందని చెప్తే ఏ పోలీస్ అధికారి కూడా స్పందించలేదు. మా దగ్గర రాలేదు అని చెప్తున్నారు. అక్కడనో మాత్రమో ఖమ్మం జిల్లా నుంచి ఎవరైతే ఉన్నారో, ఖమ్మం జిల్లా నుంచి మఫ్టీలో వచ్చినటువంటి పోలీస్ అధికారులు అజయ్ బాబుని తీసుకెళ్ళడం జరిగింది అని అజయ్ బాబు గారి వైఫ్ జైబిమ్ టీవీతో ఆమె అనేక విషయాలు కూడా పంచుకోవడం జరిగింది. అజయ్ బాబుతో పాటు వాళ్ళ బ్రదర్ అజయ్ బాబు సన్నిహితులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఒక పక్కన ప్రవీణ్ పగడాల ఉదంతం జరుగుతున్నటువంటి క్రమంలో, మరో పక్కన పాస్టర్ మిస్సింగ్ కేస్. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అసలు ఏడు జరుగుతుంది? క్రైస్తవ సమాజాన్ని ఏం చేయాలంటున్నారు? క్రైస్తవుల పైన ఎలాంటి కుట్ర చేస్తున్నారు? తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేగినటువంటి ప్రవీణ్ పగడాల ఆ సమస్య తీరక ముందుకే ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించినటువంటి అజయ్ బాబు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు? ఎందుకైనా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఎవరు తీసుకెళ్లారు? ఒకవేళ పోలీసులు తీసుకెళ్తే 41 CRP కింద నోటీసులు ఇవ్వాలి కదా, ఇచ్చేసి కుటుంబానికి ఇంటిమేషన్ ఇవ్వాలి. 41 CRP కింద నోటీసులు ఇచ్చేసి ఆ కుటుంబాన్ని చెప్పేసి ఆయన అరెస్ట్ చేస్తున్నామని, ముందస్తు అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి. కానీ పోలీసులు ఎందుకు చెప్పలేకపోయారు? నిజంగా అరెస్ట్ చేసింది పోలీసు వాళ్ళేనా? తీసుకెళ్ళింది పోలీసు వాళ్ళేనా? లేకపోతే ఏదైతే 5 మీద కేసు పెట్టినటువంటి వ్యక్తులు వచ్చి తీసుకెళ్లారా? పోలీసులు అని చెప్పి తీసుకెళ్లారా? లేకపోతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నటువంటి అజయ్ బాబు గారిని ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు అనేటిది ఇప్పుడు కూడా ఎవరికి అంత చిక్కనటువంటి రహస్యం. ఏం జరుగుతుంది, ఎడిపోతుంది, ఏమైపోతుందో కూడా చాలా వరకు బాధలో ఉన్నటువంటి సందర్భం ఉంది. క్రైస్తవ సమాజం అంతా ప్రవీణ్ పగడాల విషయంలో చాలా బాధలో ఉన్నప్పటికీ మరొక పాస్టర్ని గుర్తు తెలియని దుండుగులా లేకపోతే పోలీస్ అధికారుల ఎవరు కూడా తేల్చలేనటువంటి పరిస్థితి ఉందంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఒక పక్కన హిందుత్వం, ఒక ప్రక్కన సనాతన ధర్మం ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగా క్రైస్తవ సమాజంలో మాట్లాడేటువంటి గొంతుకలను, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మేధావి ఇంటలు వచ్చేసినాయి అందరినీ కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో ఏదో సనాతన ధర్మం మాకు ఇబ్బంది అయింది, మా ధర్మాన్ని కించపరుస్తున్నారు, మా ధర్మం మీద మాట్లాడుతున్నారు, మా ధర్మం మీద మాట్లాడడం వల్ల మన మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు. మరి అలానే క్రైస్తవ సమాజం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, పని కట్టుకొని మాట్లాడుతున్నారు, అనేకమైనటువంటి బూతులు తిడుతున్నారు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని
ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినట్లేదా? మరి వాళ్ళని ఎక్కడికైనా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారా? ఎటుపోతుంది అసలు? ఏ సమాజంలో మనం బతుకుతున్నాం? ఏ రాజ్యాంగంలో మనం బతుకుతున్నాం? ఒక పక్కన హిందుత్వం ఏ విధంగా క్రైస్తవ సమాజాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందో, క్రైస్తవ సమాజం మీద ఏ విధమైనటువంటి విషం కక్కుతుందో, క్రైస్తవుల ఎందుకు దూరం చేస్తుందో, క్రైస్తవులమైన దాడులు చేయడానికి ఏమాత్రం వెనకాడకుండా అక్రమ కేసులు ఏ విధంగా పెడుతుందో, ఇలా పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయం మరవకముందే అజయ్ బాబు గారు మిస్సింగ్ ఎడిపోతుంది. ఏం చేస్తున్నారు? పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఎవరు ఈ అన్నిటికీ కారకులు? ఎవరు ఆడిస్తున్నారు? ఎవరి హస్తం ఉంది? ఎవరు నడిపిస్తున్నారు? ఎందుకోసం అంత కక్షపూరితంగా కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు? వాళ్ళు కూడా మనుషులే కదా. మీకు ఓటు వేయడానికి క్రైస్తవ సమాజం కావాలి, మిమ్మల్ని గెలిపించడానికి క్రైస్తవ సమాజం కావాలి, మీకోసం మద్దతు తెలుపుకోవడానికి క్రైస్తవ సమాజం కావాలి. మీరు ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళ మద్దతు తెలుసుకోవడం కోసం చర్చిలకు వెళ్ళి ప్రేయర్ చేసి మోకాళ్ళ మీద ఉండి నటన చేసినప్పుడు వాళ్ళ ఆశీస్సులు కావాలి. తర్వాత వాళ్ళ మీద ఈ విధమైన దాడులు చేసి, కిడ్నాపులు చేసి, మర్డర్లు చేసేటువంటి సంస్కృతి ఎవరిచ్చారు? వాళ్ళు ఓటర్లు కాదా? భారతదేశంలో పౌరులు కాదా? వాళ్ళకి ఇక్కడ బతికే స్వేచ్ఛ లేదా? వాళ్ళు మనుషులు కాదా? ఏ విధమైనటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? వీళ్ళ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు? ప్రవీణ్ పగడాల విషయం ఒక సమస్యనే తీరకముందే మరో పాస్టర్ని కిడ్నాప్ చేసేయాలంటే ఎంత బాధాకరం. 41 CRP కింద నోటీసులు ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని చెప్పాలి. కానీ ఎక్కడిచ్చిన నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కిడ్నాప్ చేస్తారు? నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఎట్లా తీసుకెళ్తారు? దాన్ని కిడ్నాపే అంటారు. పోలీసులు తీసుకెళ్ళినా కూడా కుటుంబ సభ్యులకు చెప్పాలి. కుటుంబ సభ్యులకు చెప్పేసి కుటుంబ సభ్యులు పలానా తీసుకెళ్తున్నాము, పలానా పోలీస్ స్టేషన్లో వచ్చాం అని చెప్పి తీసుకెళ్ళాలి. వాళ్ళకి సంబంధించిన ID కార్డు చూపించాలి. ఎంతోమంది పోలీసులని చెప్తున్నారు, ఎంతోమంది పోలీసులని ఇలా నకిలీ పోలీసులు బట్టబయలు ఎంతోమందిని చూస్తున్నాం మనం. మరి ఎవరు పోలీసులు, ఎవరు మంచోళ్ళని ఎట్లా తెలుస్తుంది? 8 గంటల సమయాన్ని ఆయన ఇంటికంచెలు తీసుకెళ్ళినటువంటి సందర్భం ఏమొచ్చింది? 8 గంటలకు ఆయన కుటుంబం నుంచి తీసుకెళ్ళిన సందర్భం ఏమొచ్చింది? ఎడిపోతుంది? ఏం జరుగుతుందో ఇవాళ ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా జయబేంద్ర పత్రికలు రాయడం జరిగింది. దయచేసి క్రైస్తవ సమాజమా, ఇప్పుడు మీరు మేల్కొల్పోతే, ఇప్పుడు మీరు బయటికి రాకపోతే, ఇప్పుడు మీరు స్పందించకపోతే ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తిని ఏ విధంగా అయితే కోల్పోయాలో అనేక మంది పాస్టర్లను కోల్పోతారు, అనేకమైనటువంటి క్రైస్తవ చర్చిల మీద దాడులు వేస్తారు, క్రైస్తవ సమాజం మీద దాడులు వేస్తారు. ఎవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళందరి మీద కూడా బురద చల్లుతారు. ఎవరైతే సమాజంలో శాంతి భద్రతలు కాపాల్సిన పోలీసులు ఇలా రాజకీయ నాయకుల దగ్గర మోకరిల్లేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల సమాజంలో భయంకరమైనటువంటి వేదన, భయంకరమైన కుట్రలు కుతంత్రాలు చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడబోరు. సమాజంలో భయంకరమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరగడానికి ఇలా సమాజం అంతా గమనిస్తుంది. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం మేధావులారా, ఇలా చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్లు, బిషప్లు, రెవరెండ్లు మీ అందరికీ కూడా నేను అదే చెప్తున్నాను. మీ అందరూ ప్రశ్నించినప్పుడైతే, మీ అందరూ బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తికి న్యాయం జరుగుతుంది. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తికి అన్యాయం జరిగిన చోట న్యాయం నిలబడుతుంది. ఏ క్రైస్తవ ధర్మం అయితే, ఏ ధర్మం కోసమైతే హత్య చేయబడ్డాడు, ఏ ధర్మం కోసమైతే ప్రశ్నించిండు, ఏ ధర్మం కోసమైతే మాట్లాడి, ఏ ధర్మం కోసమైతే నిలబడ్డాడో ఆ ధర్మానికి న్యాయం చేయవలసింది కూడా క్రైస్తవ సమాజమే. ఆ ధర్మం గురించి చెప్పాల్సింది కూడా క్రైస్తవ సమాజమే. ఆ ధర్మాన్ని కాపాల్సిన బాధ్యత కూడా క్రైస్తవ సమాజం పైన ఉంది. ఆ ధర్మాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఉన్నటువంటి అనేక మంది పాస్టర్లు, అనేక మంది చర్చ నడుపుతున్నటువంటి బిలీవర్స్, అనేక మంది మీరు ప్రశ్నించాలి, మీరు మాట్లాడాలి. మీరు మీ గొంతు మూగబోతే క్రైస్తవ సమాజం అంతా మూగబోతుంది. మీ గొంతు మూగబోతే అనేక మంది ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు కూడా నేల కొరుగుతారు. ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తులు ఇవాళ నేల కొరిగిల్లంటే మీలాంటి గొంతులు మూగబోతే అలాంటి మేధావులు, ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా నేల కొరిగే ప్రమాదం ఉంది. దయచేసి క్రైస్తవ సమాజమా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
క్రైస్తవ సమాజమా, ఇప్పటికైనా మీరు తొడుక్కున్న ముసుగు తొలగించండి. మీరు ఆడుతున్నటువంటి డ్రామాలు బంద్ చేయండి. నిజాయితీగా ధర్మం కోసం కొట్లాడండి. ఇలా హిందుత్వం ధర్మం కోసం కొట్లాడుతుంది. హిందుత్వము వాళ్ళ ధర్మం కోసం కొట్లాడుతుంది. ఆ హిందుత్వం ఇలా ధర్మం మీద మాట్లాడితే లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు, లక్షలాది మంది ఖండిస్తున్నారు, లక్షలాది మంది ఇలా డిబేట్లు చేస్తున్నారు. మరి మీరు ఎందుకు డిబేట్ చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక మనిషి కదా, ఒక మతం గురించి మాట్లాడుతూ ఒక మనిషిని కిరాతకంగా చంపేసిరు కదా. రేపు పొద్దున పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మాట్లాడతాం, ఆ పోలీసులు ఇచ్చే నివేదికను బట్టి మాట్లాడుతాం. అంటే జరగరాని నష్టం అంతా జరిగిపోతున్నప్పటికీ, డ్యామేజ్ అంతా జరిగిపోతున్నప్పటికీ, ఆయన క్యారెక్టర్ని నెసెసరీ చేసినప్పటికీ, ఆయనను అవమానానికి గురి చేస్తున్నప్పటికీ, అనేకమైనటువంటి ఇబ్బందులకు ఆ కుటుంబాన్ని అనేక రకాలుగా అవమానాలకు గురి చేస్తున్నప్పటికీ, క్రైస్తవ సమాజాన్ని అంతా భయంకరంగా చిత్రీకరిస్తున్నప్పటికీ, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్లందరినీ చంపేస్తున్నప్పటికీ, మణిపూర్ లాగా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నప్పటికీ, మణిపూర్ మంట ఇప్పటి కూడా మండిపోతుంది. అలాంటి మంట తెలుగు రాష్ట్రాల మీద ప్రయోగాలు చేస్తే మీరు ఇప్పుడు కూడా మాట్లాడకపోతే, మీరు చర్చలు నడుపుతుంది దేనికోసము? డబ్బుల కోసమా, లేకపోతే క్రైస్తవ సమాజాన్ని కాపాడడం కోసమా, లేకపోతే క్రైస్తవులను ఊచకోత గురి చేసి క్రైస్తవ సమాజాన్ని అంతా తప్పుదోర పట్టించేటువంటి వ్యక్తులు, క్రైస్తవ సమాజమైన విషం కక్కుతున్నటువంటి అనేక మంది క్రైస్తవ సమాజాన్ని అంతా ఇష్టానుసారంగా తిట్టి నానా బూతు నానా హంగామా చేస్తుంటే, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అనేక మంది మీద దాడులు చేయడానికి కూడా వెనకాడకపోతే, మీ గొంతులు ఇవాళ దేనికోసం ఉన్నాయి? ఏ క్రైస్తవ సమాజం కోసం మీరు పాటుపడుతున్నారు? ఏ క్రైస్తవ సమాజాన్ని మార్చడం కోసం మాట్లాడుతున్నారు? ఏ బైబిల్ కోసం మీరు పరితపిస్తున్నారు? అలాంటి బైబిల్ పెట్టుకొని కనీసం ప్రవీణ్ పగడ లాంటి వ్యక్తి చనిపోతే కనీసం స్పందించకపోతే మీరు ఎట్లా పాస్టర్లు, ఎట్లా చర్చలు నడుపుతున్నారు? ఎట్లా గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారు? మీరు రేపొద్దున మీకు జరిగితే మీ ప్రమాదం ఆ క్రైస్తవ సమాజం అంతా గమనిస్తుంది. మిమ్మల్ని నమ్మినటువంటి యవనస్తులు, మీతో నడుస్తున్నటువంటి యవనస్తులు, మీతో జతగట్టినటువంటి యవనస్తులు అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రశ్నించే సమయాలు మీరు ప్రశ్నించకపోతే, మాట్లాడే సమయాల్లో మీరు మాట్లాడకపోతే, ఇలా ఉన్నటువంటి మనధర్మము ప్రపంచాన్నే కాదు దేశాన్ని కూడా అమ్మడానికి సిద్ధపడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పాస్టర్లను, అనేక మంది చర్చిలను దాడులు చేస్తారు. అనేక మంది చర్చిలతో పాటు అనేకమైనటువంటి క్రైస్తవ సమాజాన్ని అంతా మంటలోకి నెట్టేయబడుతుంది. ఇలా ఉన్నటువంటి వక్ఫ్ భూములను ఏ విధంగా అయితే బిల్లు తీసుకొచ్చారో, రేపొద్దున క్రైస్తవ భూములను కూడా ఇవాళ ఒక చట్టం తీసుకొచ్చి ఆ భూములను కూడా దారదత్తం చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది బీజేపీ గవర్నమెంట్. ఎక్కడైతే మీ భూములు ఉన్నాయో, ఎక్కడైతే క్రైస్తవ భూములు ఉన్నాయో, ఎక్కడైతే క్రైస్తవ భూములు కొన్ని వందల సంవత్సరాల నుంచి నిర్మించబడ్డాయో, ఆ క్రైస్తవ భూములు ఈరోజు బీజేపీ ప్రభుత్వము లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ లాక్కున్న తర్వాత మీ భూముల మీద, ఆ లాక్కున్న తర్వాత క్రైస్తవ సమాజాన్ని ఏ విధంగా అయితే ఇబ్బందుల గురియాల్లో, ఏ విధంగా అయితే అణచివేయాలో ఆ కుట్రలన్నీ చేస్తుంది. ఇప్పటికైనా మేల్కొండి, ఇప్పటికైనా ప్రశ్నించండి, ఇప్పటికైనా నిలబడండి. మీరు ఇప్పుడు మాట్లాడకపోతే, ఇప్పుడు నిలబడకపోతే, ఇప్పుడు స్టాండ్ తీసుకోకపోతే ఒక్కొక్కరు నేల కొరిగిపోతారు. ఒక్కొక్కరి సమాజంలో నేల కొరిగిపోతారు. దయచేసి ప్రశ్నించండి, బయటికి రండి, మాట్లాడండి. మీకోసం ప్రశ్నించే గొంతుగా జైభీం దినపత్రిక ఉంది. నేను జైభీం దినపత్రికలో ప్రత్యేకమైనటువంటి వార్తలు రాస్తున్నాను. జైభీం టీవీ నుంచి మీకు లైవ్ను అందిస్తున్నాను. చాలా వరకు టీవీ ఛానల్స్ అనేకమైనటువంటి హంగామా చేస్తున్నాయి. మరి మీకోసం హంగామా చేసేది ఎవరుంది? సత్యం కోసం మాట్లాడేటువంటి టీవీ ఛానల్స్ ఎవరున్నారు? సత్యాన్ని చెప్పేటువంటి టీవీ ఛానల్, సత్యం గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? రాజ్యాంగబద్ధంగా మాట్లాడాల్సినటువంటి నాయకులు, రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి టీవీ ఛానల్స్, ఫోర్త్ ఎస్టేట్ తెలియనటువంటి అనేక మంది ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు మీరు నిలబడలేకపోతున్నారు? ఎందుకు మీ మౌనము? ఎందుకు భయపడుతున్నారు? చంపేస్తారనా, లేకపోతే దాడులు చేస్తారనా? ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? చాలామంది నాకు కాల్ చేస్తారు, చాలామంది మాట్లాడుతున్నారు. దయచేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, మీరు ప్రశ్నించండి. ఆత్మగౌరవ పోరాటం ఇక్కడ జరిగేది. ఆత్మగౌరవ పోరాటం, ఒక మనిషిని అత్యంత కిరాతకంగా చంపేసిల్లన్నటువంటి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆ మనిషికి న్యాయం జరగాలి,
ఆ వ్యక్తి హిందూనా, క్రైస్తవుడా, బుద్ధిస్టా, ఖురాన్ లేకపోతే ఇస్లాం సంబంధించిన వ్యక్తా, లేకపోతే ఎలాంటి వ్యక్తి అయినా కూడా ఆయన మనిషి, ఆ మనిషికి న్యాయం జరగడం కోసం మీరు అందరూ స్టాండ్ తీసుకోవాలి. ఆ వ్యక్తి మతం గురించి మాట్లాడండి, ఆ వ్యక్తి నిజంగా సత్యం గురించి మాట్లాడండి, ఆ వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి భయంకర దోపిడీ గురించి మాట్లాడండి. అలాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే ఇప్పుడు నిలబడకపోతే మీరు ఇంకెప్పుడు నిలబడతారు? ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకోకపోతే ఇంకెప్పుడు స్టాండ్ తీసుకోరు? ఇప్పుడు మీరు పే బ్యాక్ టు ద సొసైటీ చేయకపోతే ఎవరు కూడా మాట్లాడతారు మీ గురించి? మీరు సంపాదించే ఆస్తులు, మీరు సంపాదించే డబ్బులు, మీరు సంపాదించేటువంటి హోదా ఎవరి కోసం? నీ అస్తిత్వం మీద, నీ గుండెల మీద కాలు మోపుతున్నారు, నీ జీవితంలోకి చొరబడ్డారు, నీ కుటుంబంలోకి వస్తున్నారు, నీ సమాజంలో ఉన్నటువంటి నీ క్రైస్తవ తత్వాన్ని మొత్తం నేల కొరిగే విధంగా చేస్తున్నారు. రోజు రోజుకు నీ జీవితంలోకి చొరబడి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడన్నా మీరు ప్రశ్నించకపోతే, ఇప్పుడన్నా మీరు రాకపోతే, ఇప్పుడన్నా మీరు మాట్లాడకపోతే ఇంకా ఎప్పుడు మాట్లాడతారు అన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. జైబింద్ర పత్రికలో రాసిన ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి వార్తలకు వెళ్లే ముందు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటే దాంతో పాటు ఎవరైతే మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా చెప్పేసిన ప్రయత్నం. కిల్లర్స్ని కాపాడుతున్నది ఎవరు? నేను రాసినటువంటి ప్రధాన వార్త జైబింద్ర పత్రికలో ప్రధానంగా రాసినటువంటి వార్త. ఇక్కడ ఉన్నటువంటి కిల్లర్స్ ఎవరు, ఆ కిల్లర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఆ కిల్లర్స్ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆ కిల్లర్స్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు, ప్రవీణ్ పగడాల గారు ఎక్కడ చనిపోయారు, ప్రవీణ్ పగడాల గారు నిజంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో చనిపోయారా, ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయారా అనేటువంటిది తేల్చాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉన్నది. పోలీసు యంత్రాంగంతో పాటు ఇలా ఉన్నటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు అనేకమైనటువంటి ఆందోళన చెందుతుంటే ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయలేదు? ఇలా ఉన్నటువంటి మేధావులు, ఇంటెలెక్చువల్స్ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఏ విధంగా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఏం జరుగుతుంది అసలు? ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి కిల్లర్స్ని కాపాడుతున్నటువంటి ఎవరు అనేటువంటి ప్రధాన వార్త కూడా జైబింద్ర పత్రికలో సుమారుగా 10 రోజుల కంచెలు సుదీర్ఘంగా రాస్తూనే ఉన్నాను, రాసి లైవ్ ద్వారా మీకు అందిస్తూనే ఉన్నాను. దయచేసి మీకు నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, దయచేసి ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్యే. ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్యనే. రేపొద్దున నా పైన కూడా దాడి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు, రేపొద్దున నా పైన కూడా నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే ఎవరైతే ప్రశ్నించేటువంటి గొంతులు ఉన్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే క్రైస్తవ సమాజం దగ్గర ఉండి నటన చేసి క్రైస్తవ సమాజాన్ని అమ్ముకుంటున్నారో, ఇలా క్రైస్తవ సమాజం గురించి మాట్లాడేటువంటి గొంతుకున్నారో, ఇలా ప్రవీణ్ పగడాల గారి వీడియోలు చూసిన తర్వాత ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగుబోతులా చిత్రీకరించినటువంటి సందర్భంలో ప్రశ్నించేటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు. హర్ష కుమార్ మాజీ ఎంపీ రాజమండ్రి, ఆయనను నిజంగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిళ్ళు, అరెస్ట్ వారెంట్ జారీ చేసిళ్ళు. ఇలా ఉన్నటువంటి అజయ్ బాబు, ఆయన సందర్భంగా ఆయన స్పందించినందుకు ఒక పాస్టర్, ఒక రాజకీయ నాయకుడు, రేపొద్దున జైబిం టీవీ, రేపొద్దున ఇంకో ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరినీ కూడా ఇలా చాలామంది హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, క్రైస్తవ సమాజాన్ని అంతా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మనం వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వాలి కదా, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇవాళ ఒక TV5 మూర్తి అనే వ్యక్తి ఇవాళ ఇష్టానుసారంగా అవులేగండి అంటున్నాడు, ఇష్టానుసారంగా బూతులు తిడుతున్నారు. ఒక బాధ్యత రహితంగా మాట్లాడాల్సినటువంటి, రాజ్యాంగానికి లోబడి మాట్లాడాల్సినటువంటి ఒక పెద్ద టీవీ ఛానల్ నడిపేటువంటి వ్యక్తి ఇలా ఆ విధంగా మాట్లాడితే ఆయనకు ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోతున్నారు? ఇలా శివశక్తి ఛానల్ వాళ్ళు పెట్టుకొని పర్టికులర్గా క్రైస్తవ సమాజాన్ని అంతా ఇష్టానుసారంగా తిడుతున్నారు. క్రైస్తవులను తిట్టడం కోసమే పెట్టినటువంటి చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి. క్రైస్తవులను ఇష్టానుసారంగా తిట్టడం కోసం పెట్టినటువంటి టీవీ ఛానల్స్ చాలా ఉన్నాయి. హిందుత్వాన్ని పెంపొందిస్తూనే క్రైస్తవ సమాజం మీద విషం కక్కుతున్నటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి. కనీసం మరి వాళ్ళ గురించి ఎక్కడ కూడా అరెస్ట్ వారెంట్లు, ఎక్కడ వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు. ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడే మాటలు అసలు ఎంత భయంకరంగా అంత భయంకరంగా ఉన్నాయి. మరి ఎందుకు అంత తప్పుదో పట్టించేటువంటి వ్యక్తులకు ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? క్రైస్తవ సమాజం మీద ఎందుకు అంత విషంగా కక్కుతున్నారు? ఇప్పటికైనా స్పందించండి, ఇప్పటికైనా నిలబడండి. ఇప్పుడన్నా స్పందించకపోతే, ఈ రోజన్నా మీరు మాట్లాడకపోతే, ఇప్పుడైనా మీరు రాకపోతే, రిపోర్ట్ వస్తేనే మేము మాట్లాడతాం అనుకుంటే ఇక ఎవరు కూడా మిమ్మల్ని కాపాడరు, ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి కాపాడలేని పరిస్థితి ఉంటుంది, ఎవరు కూడా మాట్లాడలేరు. ఇవాళ నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన బాధ్యత మీ మీనుంది. ఇవాళ నిజాన్ని మీరు మాట్లాడకపోతే, నిజం గురించి మీరు చెప్పకపోతే, మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని మీరు చెప్పకపోతే, మీ కుటుంబంతో డిస్కషన్ చేసుకోకపోతే రేపొద్దున భయంకర కుట్రలు జరుగుతున్నాయి. దానికి నిదర్శనమే ఇవన్నీ. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఇక్కడ ప్రధానంగా కూడా జైబింద్ర పత్రికలో రాసిన ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. ఎక్కడ ఉన్నారు ఆ కిల్లర్స్ ఎవరనేటువంటి ప్రధాన వార్త కూడా
స్పష్టంగా రాయడం జరిగింది. ఎవరు కాపాడుతున్నారు, ఎక్కడెక్కడ ఉంది, నాకు ఎలాంటి భయం లేదు, ఎలాంటి భయం లేదు, నేను ఎవరి మీదన్నా రాస్తాను, తప్పని రాయడానికి నా దగ్గర చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను, చాలామంది పోలీసు అధికారులు మీ దగ్గర ఉంటే సాక్ష్యాధారాలు పంపించండి. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి, ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి, ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలి? ప్రవీణ్ పగడాల విషయంలో A1 ఏదైతే ఉన్నారో, A1 నిందితులు, A2, A3, A4, A5, A6, A7 ఇంకా చాలామంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసినప్పుడు కూడా ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ప్రవీణ్ పగడాల గారు నిజంగా తాగి చనిపోతే ఇన్ని లక్షల మంది ఎందుకు ప్రశ్నిస్తారు? ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? ఇన్ని లక్షల మంది ఎందుకు డిబేట్ చేస్తారు? ఇన్ని లక్షల మంది అయ్యో పాప అని ఎందుకు అంటున్నారు? ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో తాగి చనిపోయినని ఇలా హిందుత్వం చెప్పుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకు అంతగానో రియాక్ట్ అవుతున్నారు? ఒక సాధారణ మరణం అయితే ఇలా ఎవరు స్పందించారు కదా. అసాధారణ మరణం పొందింది కాబట్టి అందరూ కూడా అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఒక వ్యక్తి తన జీవితం మొత్తం టోటల్గా సమాజం పట్ల మంచిని చెప్పాలనుకున్నాడు. ఆ మంచిని చెప్పే క్రమంలో ఆ మంచిని లేకుండా చేసిళ్ళు. అందుకోసమే ఇలా క్రైస్తవ సమాజం అంతా మాట్లాడుతుంది. ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. చనిపోయిన స్థలమును కొవ్వూరు టోల్ ప్లాజా, ఆయన చనిపోయినటువంటి ప్రదేశం కూడా మనం చెప్తున్నాం. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ప్రవీణ్ పగడాల విషయంలో ఏం జరగబోతుంది అనేటువంటి ప్రధాన వార్త కూడా గత 10 రోజుల కంచెలు రాస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎవరు ఆ కిల్లర్స్ని కాపాడుతున్నది ఎవరు అనేటువంటి ప్రధాన క్వశ్చన్ మార్క్ కూడా పెట్టడం జరిగింది. ఎవరేమైనప్పటికీ వాళ్ళ వెనక ఎంత పెద్ద వ్యక్తులున్నా, ఎంత పెద్ద శక్తులున్నా, ఎలాంటి ప్రభుత్వాలున్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎలాంటి మేధావులున్నా, ఎందుకు వాళ్ళని కాపాడుతున్నారో, ఎందుకు బయట పెట్టలేకపోతున్నారో అనేది కూడా ఇలా స్పష్టంగా రాసినటువంటి ప్రధాన వార్త కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా మనలాగా రాసినటువంటి ఏ పేపర్ ఏ టీవీ ఛానల్ కూడా ఇలా రాయట్లేదు. నువ్వు చూడండి. అందుకోసమే క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి. మిమ్మల్ని మసిపూసి మారడేయడానికి వాళ్ళు చెప్పేటువంటి అనేకమైన ప్రసంగాలు కనీసం ఒక్కరోజు కూడా బ్యానర్ వార్తలు రాయట్లేదు, ఒక్కరోజు కూడా పేపర్లు రాయట్లేదు, ఒక్కరోజు కూడా రాయడం లేదు. ఒక్కరోజు కూడా రాయడం, చిన్న ఆర్టికల్ కూడా రాయట్లేదు ప్రవీణ్ పగడాల విషయంలో. కానీ ఇలా అబద్ధాలను సృష్టిస్తూ, అబద్ధాలను అందంగా సృష్టిస్తూ సమాజానికి ఇలా ఎంత మెసేజ్ ఇవ్వాలో అంత మెసేజ్ ఇస్తున్నారు. ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తున్నారు. కోట్ల మంది విశ్వాసుల మనోభావాల కన్నా అంతకుల ముఖ్యమా? మత కల్లోలను రెచ్చగొడుతున్నది విచారణ కమిటీనా లేకపోతే ప్రభుత్వమా? బిక్కుమంటూ భయాందోళనలో బ్రతుకుతున్న క్రైస్తవ సమాజం, ప్రజలు కాపాల్సిన ప్రభుత్వాలే ప్రాణాలు తీయిస్తుంటే మతోన్మాదులు పకపక నవ్వుతున్నారు. పాస్టర్ ప్రాణం అంటే ప్రభుత్వానికి అంత అలుస, మూల్యం చెల్లించుకునే రోజు తప్పకుండా వస్తుంది, తస్మత్ జాగ్రత్త. ప్రభుత్వం పరువు కాపాడుతామంటూ యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నది ఎవరు? ఇటు కేసు విచారణ, అటు నాయకుల ఆదేశాలు హెల్మెట్ మాస్క్ ధరించుకొని కొనసాగిస్తున్నట్లుగా ఉన్నాయి. పాస్టర్ ఎక్కడ పట్టుకున్నారు, ఎక్కడ చంపారు, ఎక్కడ పడేశారు వెల్లడించండి. 300 సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నా పోలీసు అధికారులకు హత్యకోణం కనిపించట్లేదా? కావాలనే కనుమరుగు చేస్తున్నారా? అధికార ప్రభుత్వం ఆదేశాలకు లొంగుతున్నారా? సోషల్ మీడియాలో జరుగుతున్న అకృత్యపు కుట్రలను పోలీసు అధికారులు ఎందుకు ఛేదించడం లేదు? మాజీ ఎంపీకి నోటీసులు ఇచ్చారు, నిరసన వెళ్తున్నారు, క్రైస్తవులు అణచివేస్తున్నారు. అధికారుల విచారణ అంటే ఇదేనా? ఆంధ్ర హోంమంత్రి ఆదేశించిన విచారణ వివరాలు ఎక్కడ? ఆంధ్ర హోంశాఖ మంత్రి ఆదేశించినటువంటి విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ఆయన కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఎటుపోతుంది సమాజం? ఇవాళ పదవులు లైఫ్ లాంగ్ శాశ్వతంగా ఉంటాయా? రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయ నాయకులుగానే ఉండిపోతారా? ఒక మనిషిని రాజకీయ లబ్ధి కోసము, ఒక మనిషిని సనాతన ధర్మంలో, ఒక మనిషిని హిందుత్వం ముసుగులో ఇలా ఇష్టానుసారంగా రాజకీయంగా వాడుకుంటే ఎవరి పాపం అది? ఏ దేవుడు చెప్పాడు? ఏ మతం చెప్తుంది? ఏ కులం చెప్తుంది? ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. చూడండి ఏ విధంగా రాసి ప్రధాన వార్తల, కోట్ల మంది విశ్వాసుల మనోభావాల కన్నా అంతకులే ముఖ్యమా? కోట్ల మంది విశ్వాసులు నమ్ముకున్నటువంటి వ్యక్తుల వాళ్ళ మనోభావాల కన్నా అంతకులే ముఖ్యమా? మత కళ్ళను రెచ్చగొడుతున్నది విచారణ కమిటీనా లేకపోతే ప్రభుత్వం? మత కళ్ళను రెచ్చగొడుతుంది ఎవరు? ప్రభుత్వాలా లేకపోతే విచారణ కమిటీనా? ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త, బిక్కుమంటూ భయాందోళనలో బ్రతుకుతున్న క్రైస్తవ సమాజం. నిజంగా బిక్కుమంటూ బతుకుతున్నారు, బిక్కుమంటూ బతుకుతున్నారు. కనీసం ప్రశ్నించలేని పరిస్థితిలో బతుకుతున్నారు, కనీసం బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితులు, కనీసం నోరు మెదపలేని పరిస్థితులు, కనీసం ప్రొటెక్షన్ చేసుకోలేని పరిస్థితులు, కనీసం ఎక్కడ కూడా ప్లాకార్డ్స్ పెట్టుకొని నిరసన తెలపలేని పరిస్థితులు ఉన్నారు. అందుకోసమే బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎందుకోసం? మీరు ఇంకా ఆత్మగౌరవం కోసం మీ మీద దాడులు వేస్తుంటే మీరు ఇప్పుడు కూడా బయటికి రాకపోతే
ఎవరి కోసం మీ అస్తిత్వము? ఎందుకోసం మీ ఆలోచన విధానము? ఇంకా ఇప్పుడు ప్రశ్నించకపోతే ఇంకెప్పుడు ప్రశ్నిస్తారు? ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు అనేటువంటిది ప్రధానంగా కూడా రాసిన వార్త. ప్రజలను కాపాల్సిన ప్రభుత్వాలే ప్రాణాలు తీస్తుంటే, ప్రజలను కాపాల్సిన ప్రభుత్వాలే ప్రాణాలు దగ్గర నుండి తీస్తుంటే ఎవరికి లాభము? ఏ రాజకీయ నాయకుల లాభం? మీరు వేసినటువంటి ఓటు ఎవరికి వేశారు? మీరు ఓటు ఏ సమాజం కోసం మీరు ఓటు వేశారు? ఎవరి ప్రాణాలు తీసుకోవడం కోసం మీరు ఓటు వేశారు? నీ ఓటు విలువ ఎంత పవిత్రమైందో ఇప్పటికి అర్థమవుతుందా? నీ ఓటుని ఎవరికి అమ్ముకున్నావో, నీ ఓటు కోసం ఏం చేశావో, నీ ఓటు ఎవరి ప్రాణాలు ఇస్తుందో నీకు అర్థమైందా? నీ ఓటు విలువ ఇవాళ నీ ప్రాణం తీస్తుంది. నీ ఓటు విలువ నీ సమాజాన్ని ఆగం చేస్తుంది. నీ ఓటు విలువ నీ మతాన్ని, మత కల్లోలను సృష్టించి నీ జీవితంలో చెరబడ్డది. మరి ఇప్పుడైనా మీరు రాకపోతే, ఇప్పుడైనా ప్రశ్నించకపోతే ఎవరు నిన్ను కాపాడతారు? ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వాలే ప్రాణం తీస్తుంటే మతోన్మాదులు పక్కపక్క నవ్వుతున్నారు. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మతోన్మాద శక్తులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళందరూ కూడా నవ్వుకుంటున్నారో, నిజంగా నవ్వుకుంటున్నారు. క్రైస్తవ సమాజాన్ని చూసి నవ్వుతున్నారు, వెకిలి చేష్టలు నవ్వుతున్నారు. ఇలా మనం చాలా వరకు మనం కామెంట్ చేస్తుంటే మనం చాలామంది కూడా మనం మార్నింగ్ లైవ్లో మాట్లాడేటప్పుడు అనేక మంది కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఎంత భయంకరంగా కామెంట్ చేస్తున్నారు, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు, ఎంత అవమానం చేస్తున్నారు, ఎలాంటి నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా మీరు ప్రశ్నించండి, ఇప్పటికైనా మీరు గొంతు చిచ్చి బయటికి రండి. రానంతకాలం ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఎంతోమంది పాస్టర్లు నేల కొరుగుతారు. ఎంతోమంది పాస్టర్లను వాళ్ళు ప్రశ్నించే గొంతుకలు వాళ్ళందరినీ కూడా లేకుండా చేస్తారు. జాగ్రత్త అనేటువంటి ప్రధాన వార్త కూడా రాసిన నేపథ్యం ఉంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల విచారణ అధికారులు హత్య అనే కోణాన్ని పరిగణలోకి తీసుకొని విచారిస్తున్నారా? యాక్సిడెంట్గా చిత్రీకరించి కేసును మూసివేసి ఆధారాలను సృష్టిస్తున్నారా? ఎటు తేల్చలేకపోతున్న డాక్టర్ బరిగల శివ తీవ్ర అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. కేసు విచారణ విషయంలో అధికారులు తీరు కేసును ఛేదించే విషయంలో ప్రభుత్వ నాయకులు ఆదేశాలు హెల్మెట్ మాస్క్ ధరించుకొని కొనసాగిస్తున్నట్లుగా ఉందన్నారు. ఆధారాలను నివృత్తి పరచాల్సిన విచారణ అధికారులు క్రైస్తవ సమాజంపై విరుచుకుపడుతూ కేసు విచారణకు సంబంధించిన ఆధారాలను ఇవ్వండి అంటూ బెదిరింపులకు గురి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ AI సాంకేతిక పరిజ్ఞానంతో తప్పుడు వీడియోలను సృష్టించి చిత్రీకరించి వాటిని కూడా ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. చూడండి ఎంత ఆర్టిఫిషియల్ వీడియోస్ ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో, ఏ విధంగా ప్రవీణ్ పగడాలను చిత్రీకరించి ఏ విధంగా తప్పుదో పట్టిస్తున్నారో, ఏ విధంగా ఈ సమాజాన్ని అల్లకల్లోలం సృష్టిస్తున్నారో, ఏ విధంగా అవహేళన చేస్తున్నారు, అవమానానికి గురి చేస్తున్నారు. చాలా బాధాకరం. చూడండి ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. కొవ్వూరు టోల్ ప్లాజా ఇక్కడ చనిపోయినటువంటి స్థలం. ఎంత దారుణం ఉంది. ఎవరు కాపాడుతున్నారు? ఎవరు కాపాడుతున్నారు? మోడీ కాపాడుతున్నాడా? చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడా? పవన్ కళ్యాణ్ కాపాడుతున్నారా? నారా లోకేష్ కాపాడుతున్నారా? ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి వంగలపూడి అనితక్క కాపాడుతుందా? ఎవరు కాపాడుతున్నారు? హంతకులు ఎక్కడ ఉన్నారు? హంతకులకు ఇప్పటిదాకా తెలియకుండా ఉంటుందా? దీన్ని సీసీ కెమెరాలో ఉన్న తర్వాత, ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత 300 సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగిస్తున్నప్పటికీ, ఇన్ని సీసీ కెమెరాలు దాటుకొని ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి సందర్భాన్ని ఇన్ని కెమెరాలు పరిశీలిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా మీకు దొరకట్లేదా? ఆయన తాగిందే చూపెడుతున్నారు, ఆయన పడ్డదే చూపెడుతున్నారు, ఆయన ఎక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకు మీరు ఫోన్ డాటాను బయట పెట్టలేకపోతున్నారు? ఆయన ఫోన్ డాటాను ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఫోన్ డాటాలో ఎవరితో మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఆయన ఫోన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయన ఫోన్కు బేరింగ్ కాల్స్ వచ్చినా ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? లాస్ట్ కాల్ కానీ, లేకపోతే ఆయన కాల్ ఇచ్చినటువంటి కాల్స్ కానీ, ఆయన ఏ టవర్లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఓన్లీ సీసీ కెమెరా 300 సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్నారు. ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉన్న తర్వాత ఇలా ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు? ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఎంత దారుణమైన కుట్రలు వేస్తున్నారో, ఎంత కుట్రలు వేసి ఇవాళ మిమ్మల్ని పాస్టర్లందరినీ కూడా రోడ్ల మీదకి రాకుండా, క్రైస్తవ సమాజాన్ని అంతా రోడ్ల మీదకి రాకుండా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ఇవాళ మేము అందరినీ కూడా నోరులు మూపిస్తున్నారు. మీకందరికీ సత్యం అని తెలిసినప్పటికీ, ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య అని తెలిసినప్పటికీ కనీసం మీరు ప్రశ్నించలేనటువంటి పరిస్థితులు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మీరు ప్రశ్నించలేనటువంటి సందర్భం ఉందంటే చాలా బాధ అనిపిస్తుంది. కనీసం దయచేసి మీరు ఎలాగో ప్రశ్నించరు, మీరు ఎలాగో మాట్లాడలేదు,
మీరు ఎలాగో నిజంగా క్రైస్తవ సమాజాన్ని అంతా డబ్బుల కోసమే మీరు నిజంగా మతం పేరు చెప్పి సంపాదిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ డబ్బే వరకు క్రైస్తవ సమాజం ఇచ్చేటువంటి డబ్బులు ఇలా ఉన్నటువంటి పేద బడుగు బలైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఇలా క్రైస్తవ సమాజాన్ని నమ్ముకున్నారు. ఇలా అనేకమైనటువంటి మతాలను వద్దనుకొని ఇలా మీరు చెప్పే ప్రసంగాలకు వాళ్ళు ఇలా ఆకర్షితులై మీ చర్చిలకు వచ్చి ఇలా ఉన్నారు. కనీసం మీ చర్చి పాస్టర్లకు సంబంధించి ఇలా క్రైస్తవ సమాజాన్ని ఇలా ఉన్నటువంటి జీసస్ని ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే కనీసం ప్రశ్నించకపోతే నువ్వు ఎవరికి నువ్వు మెసేజ్ ఇచ్చినట్టు, ఏ జాతి కోసం నిలబడ్డట్టు, ఎవరి అస్తిత్వం కోసం నిలబడుతున్నట్టు ఇలా చాలామంది వివిధ రకాల కాల్ చేస్తున్నారు. ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? చాలా బాధాకరం. దీనిలో చాలామంది కూడా కుట్ర ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ కుట్రను కూడా మనం ఛేదించకపోతే, ఆ కుట్రను కూడా పసిగట్టకపోతే రాబోయే రోజుల్లో ఇంకా చాలా అల్లరి జరుగుతాయి. నేను ప్రధానంగా జైబింద్ర పత్రికలో రాసినటువంటి ప్రధాన వార్తలు కూడా కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను. ఆ ప్రధాన వార్తలు కూడా ఆయనే సంబంధించండి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రధాన వార్తలు ఏ రోజు నుంచి ఏ రోజు రాస్తున్నాం. కిల్లర్స్ని కాపాడుతున్నది ఎవరన్నటువంటి ప్రధాన వార్త ఈ రోజు రాసిన. ప్రభుత్వ ప్రతిష్ట పక్కదారి పడుతుందని నిన్నటి వార్త. కిల్లర్ చేతిలో మా పాస్టర్ ఫోన్ కీలకంగా మారని నిన్న రాసినాం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పాస్టర్ హత్య కేసులో కొత్త మలుపు. పాస్టర్ హత్య ప్రపంచానికే మచ్చ. వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వం చంపుతున్నారు. వ్యక్తిత్వం చంపుతున్నారు అన్నటువంటి ప్రధాన వార్తలు కూడా కంటిన్యూగా రాస్తూనే ఉన్నాను. ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా జైబింద్ర పత్రికలో ప్రధానంగా రాసినటువంటి వార్తలు, ప్రధానమైనటువంటి వార్తలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు అంత ఎవిడెన్స్ రాస్తున్నప్పటికీ, జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నప్పటికీ, ఈ ఎవిడెన్స్లో భాగంగా ఎందుకు ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు తేల్చలేకపోతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త ఫోన్పే కిల్లర్ చేతిలో మాస్టర్ ఫోన్. ఇక్కడ మొన్న రాసినాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట పక్కదారి పడుతుంది అన్నటువంటి ప్రధాన వార్త. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చంపారు, వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. వ్యక్తిని ఎలాగో చంపేళ్ళు, దాని వ్యక్తిత్వాన్ని తాగుబోతులు చిత్రీకరించి ఆయన అట్లా చంపుతున్నారు. క్రైస్తవ సమాజాన్ని అంతా ఇష్టానుసారంగా చంపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ ఏదైతే పాస్టర్ హత్య విషయానికి ప్రపంచానికే పాస్టర్ని ఎవరైతే చంపిల్లో అది ప్రపంచానికే ఇలా ప్రపంచం అంతా చూస్తుంది. ఒక మచ్చ తనుకలాగా ఉండిపోయింది. ఇక్కడ ఉన్న నేపథ్యంలో పాస్టర్ హత్య కేసులో కొత్త మలుపు. హత్య నా యాక్సిడెంట్ అని కూడా పోలీసులు కూడా చెప్పలేకపోతున్నారు ఇక్కడ సీసీటీవీలో. ఇవన్నీ కూడా జైబీం దినపత్రికలో ప్రధానంగా రాసిన వార్తలు. మీరు జైబీం టీవీ ఈ పేపర్లో కూడా రాసిన ప్రధాన వార్తలు కూడా మీరు ఈరోజు ఈ వార్తల ఆధారంగానే చాలామంది డిబేట్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. క్రైస్తవ సమాజం అంతా ఇవాళ ఇంటెలెక్చువల్స్ మేధావులందరూ కూడా నేను రాసిన వార్తల ఆధారంగానే చాలా వరకు మాట్లాడుతున్నారు. కానీ క్రైస్తవ సమాజాన్ని నమ్ముకునే పాస్టర్లు కానీ ఎవరు కూడా బయటికి రాలేకపోతున్నారు. క్రైస్తవ సమాజాన్ని నమ్ముకునే పాస్టర్లు, క్రైస్తవ సమాజంలోకి ఉన్నటువంటి క్రైస్తవ సంఘస్థులు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ప్రశ్నించలేకపోతున్నారు, ఎవరు కూడా మాట్లాడలేకపోతున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అమెరికా నుంచి నేను మాట్లాడించే ప్రయత్నం చేశాను. రాజాబోర్డ్ అన్నను కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు కాల్ చేసిండు. ఒకసారి అన్న అభిప్రాయం కూడా తెలుసుకుందాము. అమెరికా నుంచి కూడా అన్న మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాను. ఎంత బాధ అంటే అంత బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. ఒక పక్కన అంత భయంకరంగా ఇబ్బందులకు గురి చేస్తుంటేనే మరో పక్కన ప్రాణాలు తీసుకుంటే ప్రశ్నించలేనటువంటి సందర్భంలో, మాట్లాడలేనటువంటి సందర్భంలో మీ గొంతులు ఇప్పుడు స్పందించకపోతే, ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఉన్నతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
అన్నయ్య గుడ్ మార్నింగ్ అన్న, నమస్కారం, జై భీమ్ అన్న. గుడ్ మార్నింగ్ బ్రదర్, జై భీమ్ అన్న. నేను మార్నింగ్ లైవ్లో ఉన్నానన్న, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ప్రవీణ్ పగడాల విషయంలో చాలా వరకు మీరు స్పందించిల్లో, మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా దూరంలో అమెరికాలో ఉన్నటువంటి మీరు చాలా విషయాల్లో ప్రతి అన్యాయం మీద మీరు మాట్లాడారు. ఓన్లీ ప్రవీణ్ పగడాల విషయంలో కాదు, అనేక సందర్భాలు కూడా మాట్లాడారు. ఎందరికో స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు మీరు. అందరూ కూడా మీ వెంట నడిచేటువంటి సందర్భం ఉంటుందన్న చాలా వరకు చూస్తున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ప్రవీణ్ పగడాల విషయంలో స్పందిస్తున్నారు. మీరు స్పందించినందుకు మొట్టమొదటిసారిగా జై భీమ్ టీవీ నుంచి మీకు ధన్యవాదాలను. దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అన్న? రాజా బోర్డ్ అన్న అమెరికా నుంచి వెళ్ళి కూడా మన లైవ్లో ఉన్నారు. అన్నతో మాట్లాడే వాళ్ళు, అన్నతో చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ఈ కాల్స్లో మాట్లాడచ్చు. అన్న అభిప్రాయం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం. అన్న, ప్రవీణ్ పగడాల విషయంలో మీ స్పందన ఏంటి? అది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది మనకు అర్థమవుతుంది కదా, అది ఇట్స్ వెరీ క్లియర్. మనం చాలాసార్లు విశ్లేషించినాం. సో ఎట్లా ఆలోచించినా అది 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 ఒక పథకం ప్రకారం జరిగింది అనేది ఆ ఆధారాన్ని బట్టి తెలుస్తుంది. అట్లనే నాకున్న ఇంటర్నల్ సమాచారం నేను గతంలో కూడా మాట్లాడినా. సో అది ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిండ్రు. ప్రీ ప్లాన్ మర్డర్ అని తెలిసినప్పుడు కూడా పోలీసులు ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు? అంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ కొంతమంది కావాలనే అది తాగుబోతులాగా చిత్రీకరించి, ఆర్టిఫిషియల్ లాగా వీడియోలు చిత్రీకరించి క్రైస్తవ సమాజాన్ని అంతా ఒక బురద జల్లే ప్రమాదం చేస్తున్నారు. దాంతోపాటు ఆయన వ్యక్తిత్వం చంపాలి అనేటువంటి ప్రధానంగా కూడా మనం చెప్తున్నాం. ఎందుకు వీళ్ళందరూ కూడా బయట రాలేకపోతున్నారు? ఎందుకు పోలీసు అధికారులు ఇంకా చెప్పలేకపోతున్నారు? ఎందుకంటే నాకున్న సమాచారం మేరకి అక్కడ కేంద్రం నుంచి అమిత్ షా లెవెల్లో ప్రెషర్ ఉంది. కాబట్టి అది అన్ని ఆధారాలు ఉంటే కేసు విచారణకు రాదు, సిబిఐకి ట్రాన్స్ఫర్ అవుతుంది, కోల్డ్ స్టోరేజ్ లోకి పోతుంది. అంతే జరిగేది. ఇప్పుడు జరిగే ప్రక్రియ అదే జరుగుతుంది కావచ్చు, సిబిఐకి వెళ్ళిపోద్దాం. ఫైనల్ మనం ఇదే మొండిపట్టు బట్టి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్తే ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇది ఐజీకి ఇనీషియల్ గా ఇది యాక్సిడెంట్ కింద కత్తి మహేష్ గారిది ఎట్లయితే అయిందో, సో అట్లా న్యాచురల్ డెత్ లెక్క కేసు క్లోజ్ చేయమని ఆదేశాలు ఇచ్చిండ్రు అనేది. సో కానీ అది అక్కడున్న ఆధారాలన్నీ అది కాన్ఫ్లిక్ట్ ఉన్నాయి. కాబట్టి అది మనందరం ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది, ఇంత రియాక్ట్ అవుతుంది పబ్లిక్ అని వాళ్ళు అనుకోలేదు. ఏదో యాక్సిడెంట్ నార్మల్ ఎవరో పాస్తారు అంత క్యాజువల్ అనుకున్నారు వాళ్ళు. ఇంత పెద్ద లెవెల్ అవుతుంది అనుకోలేదు. సో ఇప్పుడు ఇంత పెద్ద లెవెల్ అయ్యేసరికి ఏమంటారు, వాళ్ళకి ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. ఇది కాలయాపన చేసేసి తర్వాత ఇంకా మండిపట్టు పడితే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత అది ఇక విచారణకు రాదు ఇప్పట్లో. అంటే ఇప్పుడు అందరికీ తెలిసినప్పుడు కూడా దీన్ని మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని అయితే రోడ్డు మీదకి రాకుండా చేసే అటు కుట్రలో భాగంగా ఇది వాళ్ళ ఒక కమిటీ వేసి, విచారణ కమిటీ వేసి కూడా మీరు అన్నట్టుగా జరిగితే ప్రమాదం అని తెలిసినప్పుడు కూడా క్రైస్తవ సమాజం ఏ విధంగా స్పందిస్తుంది? లేకపోతే ఇంతటితో ఆ క్రైస్తవ సమాజం అంతా ఆగిపోయేటువంటి ప్రమాదం ఉందా? ఇక్కడ నిజంగా ఇట్లాంటి పునరావృతం కాకూడదు. అట్లనే ఏమంటారు, ప్రవీణ్ పగడాల బ్రదర్ వాళ్ళ కుటుంబానికి కానీ ఈ న్యాయం జరగాలి అంటే ఇది రాష్ట్ర స్థాయిలోనే విచారణ జరగాలి. అంటే కేసు సిబిఐ దాకా పోనివ్వద్దు. ఉండి ఇక్కడ వీళ్ళు పోలీసులు ఇక ఏది మాకు ఈ రిపోర్ట్ రాలేదు, ఆ రిపోర్ట్ రాలేదని కాలయాపన చేస్తారు. చేసినప్పటికీ ఈ ఇష్యూ అప్పుడు పబ్లిక్ రియాక్ట్ అవుతారు. అంటే ఇది ఇక్కడ పబ్లిక్ లోనే నానాలే, ఇక్కడ స్టేట్ లోనే విచారణ జరగాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇష్యూ డై కాదు, కోల్డ్ స్టోరేజ్ లేకపోదు. సో ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి ఇట్లాంటి చేయాలంటే వాళ్ళు ఒక 10 సార్లు ఆలోచిస్తారు. సో ఇంకోటి నా సలహా ఏంటంటే, ఇక పోలీసులే కాపలా ఉండేది, కాపాడేవాడే కంచే చేను వేస్తే మనల్ని కాపాడేటోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆత్మరక్షణ చేసుకోవడంలో తప్పు లేదు. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు మొదటి నుంచి అదే చెప్తున్నారు, అందరికీ చెప్పేది కూడా అదే మెసేజ్ మీరు ఉన్నాం. ఇప్పుడున్నటువంటి సందర్భంలో క్రైస్తవ సమాజము ఎందుకు అంటే మేధావులు అని చెప్పుకుంటారు, చాలా వరకు కూడా భయపడుతున్నారు. చాలా వరకు కూడా మా రిపోర్ట్ వస్తేనే మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? వాళ్ళందరికీ ఇక్కడ ఏమైపోయిందంటే, ఒక పొద్దున కూడా ఒక అంటే ఉన్నతమైన పాస్టర్ గారు మాట్లాడింది. సో ఇక్కడ ఏమైతుంది అంటే, ఎవరైతే ఇంతో అంతో పేరుండి వాళ్ళు ఆర్థికంగా మంచి పలుకుబడితో ఉన్న పాస్టర్లు ఏంటంటే వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారు. ఈ గవర్నమెంట్ కానీ కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ.
అని భయపడుతున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కామ్ అవుతారు. ఇది పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు. అన్నా కింది స్థాయిలు కొట్లాడతారు కానీ వాళ్ళ వాయిస్ కి దమ్ము లేదు. ప్లస్ వాళ్ళు కూడా చిల్లరకు అమ్ముడు పోవడానికి ఈజీ అవకాశాలు ఉంది. ఎస్ అన్న. ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజం మీద ఏదైతే మిషన్లు నడుపుతున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళకు వచ్చే విరాళాలు కూడా ఇదే గవర్నమెంట్ కూడా సీజ్ చేసింది, అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు అన్న మాట్లాడండి, మీరు మాట్లాడండి. దాని విషయంలో కూడా ఇప్పుడు అది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి కొత్తగా కూడా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాక్స్ బోర్డు భూముల విషయంలో కూడా ఏదైతే మొన్న పార్లమెంట్లో పెట్టిల్లో క్రైస్తవ భూములను కూడా దానికి ఒక చట్టం తీసుకొచ్చి ఇవన్నీ కూడా దారాదత్తం చేసేటువంటి కుట్రలు కూడా చేస్తున్నారు. అన్ని రకాలుగా నాకు నాట్ ఓన్లీ క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ అనే కాదు, దాదాపు శూద్రులు, సోకాలు శూద్రులు అంటే ఆర్య బ్రాహ్మణుల వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరి దగ్గర అందరినీ పేదవాళ్ళని చేస్తేనే అంటే ఒక గతంలో ఎట్లుండేనో ఆ విధంగా తీసుకొస్తేనే మన చేయలక అధికారం కానీ మన ఆధిపత్యం కానీ నడుస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. సో ఆ క్రమంలో దే ఆర్ టేకింగ్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం. ఫైనల్ గా ఏమవుతుందంటే అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి అప్పుడు రాజ్యాంగాన్ని ఎత్తేసి వాళ్ళ యొక్క మన ధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఈవెన్చువల్లీ. మీరు గతంలో కూడా స్పందించారు, కుంభమేళలో జరిగినటువంటి మనస్ఫూర్తిని మన ధర్మాన్ని కూడా రచించిల్లు, దానికి ప్రకటన చేయబోతున్నటువంటి ప్రధాన వార్తలు కూడా కొద్దిగా చెక్కలు కొట్టిన తర్వాత వాళ్ళు ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకు సమాజానికి అందరు తెలిసినప్పుడు కూడా ప్రశ్నించలేని పరిస్థితులు ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అందరూ ఏ విధంగా చూడొచ్చు? ఎవరి భయంలో వాళ్ళు ఉన్నారు బ్రదర్. మా అస్తిత్వం ఏడ మొత్తానికి పోతుందో లేకపోతే మమ్మల్ని ఏడ చంపుతారో అని అందరు ఎవరి భయంలో వాళ్ళు ఉన్నారు. మరి కూడా మీకు కూడా చాలా కాల్స్, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చాలా వరకు అంటున్నారు ఎన్నో రకాలుగా మిమ్మల్ని కూడా చాలా థ్రెట్ ఉంటుంది. మీకు కూడా అమెరికాలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ఎంతో భయాందోళన గురి చేసే సంఘటనలు కూడా ఎన్నో చూసారు, ఎన్నో కాల్స్ కూడా. మీరు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, ఏ విధంగా ఈ సమాజాన్ని చెప్పాలనుకుంటున్నారు మీరు? నన్ను చేయాల్సిన అన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది, తట్టుకున్నాను. సో ఇక వాళ్ళు ఇంకా మిగిలింది ఏమన్నా మర్డర్ అటెంప్ట్ కూడా ఒకసారి ప్రయత్నం జరిగింది. బట్ ఇక అట్లా ఆలోచిస్తే మనం ఏం చేయలేము. నా ఆలోచన ఏంటంటే ఏదో ఒక రోజు పోయేటప్పుడు పోతాం, అది న్యాచురల్ డెత్ అయినా పోతాం. సో కాబట్టి ప్రతిరోజు చచ్చుకుంటే బతకడం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అన్న. ఫైనల్గా ఇప్పుడు అజయ్ బాబు విషయంలో ఆయనను కూడా అరెస్ట్ చేసిళ్ళు. ప్రవీణ్ పగడాల విషయంలో చాలా స్పందించినటువంటి క్రమంలో అజయ్ బాబు నిన్న 8 గంటలకు ఇంట్లో నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లేకపోతే పోలీసులు, కానీ వాళ్ళకు కూడా తెలియదు పోలీసులు అని చెప్పి తీసుకెళ్ళిన సందర్భం ఉందన్న. ఏ విధంగా చూడొచ్చు అజయ్ బాబు విషయంలో, ఏ విధంగా మనం అనుకోవచ్చు? అదే ఇప్పటి వరకైతే ఒక్కొక్క పాస్టరు, ఒకరేమో ఖమ్మం రూరల్ అంటున్నారు, ఇంకోరేమో ఉప్పల్ అంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎవరు డైరెక్ట్ గా కలిసినట్టయితే మనకైతే ఎలాంటి ఆధారం అయితే. సో ఈవెన్ ఆయన క్రైస్తవ జేఏసీ అధ్యక్షుడు అని చెప్పి ఆయన కూడా ఒక వీడియో పెట్టిండు. నేను ఆ ఐజీతో మాట్లాడినా, ఇంకోటితో మాట్లాడినా అని చెప్పిండు. కానీ వాళ్ళు ఎవరికి చెప్పినా ఏమంటున్నారు, మేము బిజీ ఉన్నాము, ఇక్కడ వేరే స్టేషన్లు ఉండొచ్చు ఇట్లా అంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నాడు అనేది మాత్రం క్లియర్ గా చెప్పట్లేదు. అయితే నా అంచనా ప్రకారం ఏంటంటే మరి మేబీ భద్రాచలము ఈ శ్రీరామనవమి ఉందని ఉద్దేశంలోనో లేకపోతే ఏది ఏమైనా వీకెండ్ కి మాత్రం ఆయనకు ఒక 2-3 రోజుల లోపల నుంచి ఆయనకు ఏమంటారు జర బుద్ధి మళ్ళా ఇంకోసారి నోరు వారేసుకోకుండా చేయాలన్న ఉద్దేశంలో అట్లా చేసిందేమో అనిపించింది. అంటే పోలీసులు అట్లా చేయడానికి కూడా ఆస్కారం లేదు కదా. రాజ్యాంగానికి లోబడి పనిచేసినటువంటి పోలీస్ అధికారులే 41 CRP కింద నోటీసులు ఇచ్చి ఆయనకి కుటుంబానికి చెప్పి ఆయన తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన గతంలోనే 5 days బ్యాక్ ఆయన కేసు పెట్టిండు, అటెంప్ట్ మర్డర్ కింద ఆయన కేసు పెట్టేసింది. నన్ను చంపేస్తున్నారు అని ఎవడని తీసుకోపోయి కొద్దిమంది ఒక 5 పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఎఫ్ఐఆర్ అయింది. అలాంటి అక్యూజ్ పర్సన్ని ఏ విధంగా ఫస్ట్ వీళ్ళని తీసుకెళ్తారు? ఈయన ఏ విధంగా అసలు ఐడియల్ గా చట్టం మాట్లాడితే తీసుకోవాలి. దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. అది చాలా సందర్భాల్లో మనకి ప్రూవ్ అయింది. మనం తీన్మార్ మల్లన్న అరెస్ట్ ఎత్తుకుపోయినరు, తర్వాత రఘు జర్నలిస్ట్ ఎత్తుకుపోయినరు. సో దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. అది మనం ఏం చేయాలంటే ఒక మంచి అటార్నీని పెట్టుకొని కొట్లాడాలి. అంటే ఇట్లా చాలా వరకు ఇవే జరుగుతాయి. రేపు పొద్దున ఎవరు బయటకు వచ్చి మాట్లాడతారు, ఎవరు వచ్చి ప్రశ్నిస్తారు. అనేక మంది టీవీ ఛానల్స్ మసిపూసి మాట్లాడి చేస్తున్నాయి. కనీసం ప్రవీణ్ పగడాల గురించి చెప్పాలంటే ఎవరు కూడా మాట్లాడలేదు. మీరు అంత దూరం ఉండి మీరు మాట్లాడుతున్నప్పటికీ మీరు లక్షలాది మంది మీ వీడియోలు కానీ మీరు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ అందరూ గమనిస్తున్నారు. మీరు ఒక్కళ్ళే నిలబడుతున్నారు. ఇలా చాలా వరకు విషయంగా హక్కుతున్నారు. ఇష్టానుసారంగా మా వ్యక్తిని చంపిల్లు, వ్యక్తిత్వం చంపుతున్నారు. ఆయన తాగుబోతులా చిత్రీకరిస్తున్నారు, అవమానాన్ని గురి
చేస్తున్నారు. క్రైస్తవ సమాజం అంటే ఎంత భయంకరంగా ట్రోల్ చేయాలో ఆ విధంగా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ బాధాకరం ఏంటంటే ఇప్పుడు అంతమంది మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మేధావులు ఇంటెలెక్చువల్స్ ఎవరైతే పాస్టర్లు అని చెప్పేటువంటి వ్యక్తులున్నారో ప్రభుత్వానికి భయపడితే ఇంకా వాళ్ళు బయటికి రావట్లేదా, లేకపోతే రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారా? వాళ్ళు అందులో కూడా అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ కొందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కేఏ పాల్ గారు గట్టిగానే వాయిస్ ఇస్తున్నారు. హర్ష కుమార్ గారు గతంలో ఇచ్చారు, కానీ నాకున్న సమాచారం మేరకి బాగా పోలీసులు బాగా ప్రెజర్ పెడుతున్నారు ఆయన మీద అని. తర్వాత విజయేంద్ర ప్రసాద్ గతంలో మాట్లాడిండు పాస్టర్ గారు, కానీ ఆయన మీద కూడా బాగా ప్రెజర్ పెడుతుంది, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని బెదిరిస్తుంది అనేది. సో పోలీసులు మేము న్యాయం ప్రశ్నిస్తే మీరు మత కళలను సృష్టిస్తారు అని ఒక తప్పుడు నరేటివ్ చేసి మీరు నోరు మూసుకోమన్నట్టు చెప్తున్నారు. అంతెందుకు ప్రవీణ్ బ్రదర్ వాళ్ళ వైఫ్ గాని వాళ్ళ బ్రదర్ గాని జనరల్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు తప్ప ఏది పోలీసుల విచారణ మీద నమ్మకం ఉంది అని ఒక స్క్రిప్ట్ చదివిండ్రు తప్ప మా హస్బెండ్ అట్లా తాగుబోతు కాదు, ఆయనకు అలవాటు లేదు అని చెప్పాలి. ఇంత మాకు న్యాయం కావాలని చెప్పాలి కదా, అట్లా కౌంటర్ చేయకపోవడం అది అంటే బాగా నాకు అర్థమైంది ఏంటంటే పోలీసులు బాగా ప్రెజర్ పెడుతున్నారు, చాలా ప్రెజర్ పెడుతున్నారు. మేడంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె ఇండోర్కి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ తట్టుకోలేకనే వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధలో ఉంటేనే ఆమె ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇండోర్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే విచారణ జరుగుతుంది, మేము ఏం మాట్లాడినా కూడా మాకు ప్రెజర్ ఉన్నది, చాలా ఇబ్బంది పడుతున్నాం అని కూడా వాళ్ళు జెసికా మేడం కూడా వెళ్ళిపోయిందని వాళ్ళ కుటుంబ సభ్యులతో నిన్న మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ మదర్తో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేశాను. వాళ్ళు కూడా ఏంటంటే నా కొడుకు అలాంటి సిచ్యువేషన్లో లేడు, నా కొడుకు కాదు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. చెప్పే వాళ్ళకైతే స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు మీడియా ముందుకు రాకపోయినప్పుడు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కావాలని కుట్ర చేసి నా కొడుకు అయితే ఆయన కానే కాదని కూడా మదర్ చెప్తుంది, వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు, వాళ్ళ సిస్టర్ కూడా చెప్తున్నారన్న. వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఎవరైతే క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళని ఏ విధమైనటువంటి ప్రెజర్ పెడుతున్నారో మనకు అర్థం కావచ్చు అన్న. అయితే ఒక్కటి బ్రదర్, ఇప్పుడు మనం కామన్ సెన్స్ గా ఆలోచిద్దాం. నాకున్న పరిజ్ఞానం మేరకి తాగిన వ్యక్తి 350 కిలోమీటర్లు నడపలేడు. అంత దూరం తాగి నడపడం అది 5-10 కిలోమీటర్ల లోపల ఎక్కడో చోట పడిపోతాడు. సో కాబట్టి 350 కిలోమీటర్లు ప్లస్ ఇక్కడ నేను అది ఇంకో ఆయన పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరేంది సత్య అన్వేషణ ఒక పాస్టర్ ఉన్నాడు, ఆ బ్రదర్ కి అత్యంత సన్నిహితుడు. సో నాకు స్క్రీన్ షాట్ తో సహా నాకు వచ్చింది. సో 11:36 ఎప్పుడో 44 minutes మాట్లాడిన ఆయన తోటి, అంటే 12:30 దాకా మాట్లాడాడు ఏది మార్గ మధ్యంలో. సో తాగిన తర్వాత నడపలేరు అంటే ఇప్పుడు అరౌండ్ 5:30 దాకా 5:30కి విజయవాడకు చేరిన అని సన్నిహితులకు కాల్ కూడా చేసిండంట. 5 గంటలలో తాగిన వ్యక్తి పడిపోయి తూలుకుంటా ఎట్లా పోతాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో అంటే మనకి చూపెడుతున్న ఆ మొత్తం స్క్రీన్ అది ఏంటంటే కేవలం విచారణ తప్పుదో పట్టేయడానికి వేరే వ్యక్తి కూడా అట్లా వేషం వేసుకుని వచ్చింది. ఎక్కడ కూడా ఆయన ఫేస్ కానీ ఆయన మాస్క్ తీయకపోవడం కానీ అన్ని గంటల ట్రావెల్లో కంటిన్యూస్ గా హెల్మెట్ పెట్టుకుని ఉంటారు. ఎవరైనా కంటిన్యూ హెల్మెట్ పెట్టుకున్నాడు. అట్లా పోను మళ్ళీ వైన్ షాప్ లో చాలా చోట్ల బాటిల్ కొన్నాడు ఆయన, మళ్ళీ చాలా చోట్ల బాటిల్ కొన్నాడు, మళ్ళీ తాగిందని చూపెడుతున్నారు. ఎంత భయంకరంగా చిత్ర ఈ డౌట్స్ అన్ని అందరికీ వచ్చినటువంటి డౌట్స్ అన్న, కానీ ఎవరు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లీస్ట్ మనము అట్లీస్ట్ ప్రజలకైతే క్లారిఫై చేద్దాం ఏంటంటే ఇది మొత్తం ఆ యొక్క సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నదైతే ప్రవీణ్ బ్రదర్ కాదు. ఎస్ అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తున్నప్పటికీ కానీ చాలా వరకు అయితే అందరూ తెలిసినప్పుడు పాస్టర్లు అయితే మీరు అన్నట్టుగా ఎక్కడ వాళ్ళ మూలాలు ఎక్కడైతే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది అవుతుందో దాని విషయంలో మతం మార్పిడి అనే ఒక సందర్భాన్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాని విషయంలో కొత్త చట్టం కూడా తీసుకొచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడైనా మేల్కోకపోతే క్రైస్తవ సమాజం అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక పక్కన మణిపూర్ కూడా మంట మండిపోతుంది, ఇప్పుడు కూడా మణిపూర్లో కూడా మంట మండిపోతుంది. మణిపూర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా జరగడం వెనుక ఉన్నటువంటి ఎవరున్నా కూడా రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు ఇంకెక్కువ జరుగుతాయని మీరు భావిస్తున్నారా? తప్పకుండా నేను లైవ్ లో కూడా మాట్లాడినా 2-3 రోజుల కింద, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. నాకు ఇంటర్నల్ సమాచారం మేరకి వాళ్ళ హిట్ లిస్ట్ లో 103 మంది పాస్టర్లు ఉన్నారు. అందులో ఈ ఇమ్మీడియట్ గా 7 ఉన్నారని నాకు వచ్చిన సమాచారం. అది షేర్ చేసినప్పుడు పాస్టర్ ప్రవీణ్ బెల్లంపల్లి ఒకటి, శరణ్ 2 తర్వాత ఇప్పుడు చెప్తా ఒక్క నిమిషం ఇప్పుడు చెప్తా. అది ఆయన పేరేంది ఒక్క నిమిషం. ఇది
103 ఇక్కడ చెప్తా. ఒక్క నిమిషం. అదే ఇక్కడ అది okay, so 103 pastors in that list. Out of 103 they were selected 7 pastors. అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాలైనా 103 మందిని తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళైనా? మన 2 తెలుగు రాష్ట్రాలు 103 మందిని ఐడెంటిఫై చేసిల్లా. కరెక్ట్, ఐడెంటిఫై చేసిండ్రు. అందులో 7 మాత్రం ఇమ్మీడియట్ గా అని చెప్తున్నారు. ఇమ్మీడియట్లీ 7 చంపేస్తారు ప్రవీణ్ పగడాల్ లాగా. కరెక్ట్. ఎంత సమాచారం చూడండి దయచేసి క్రైస్తవ సమాజం, మీకు చేతులు అయితే దండం పెట్టి చెప్తున్నాను. రాజా బోర్డ్ అన్న ఇచ్చే అటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి షేర్ చేసుకోండి. చాలా మేధావి ఇంటెలిజెన్స్. నాకున్నటువంటి సంబంధం చాలా గొప్పది. ఎన్నో సందర్భాలు అన్నతోనే మాట్లాడడానికి ప్రయత్నం చేశాను, కానీ అన్న చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర కూడా లేదు. అన్న చెప్తున్నాడు 103 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. 103 మందిలో 7 అయితే ఇమ్మీడియట్లీ వాళ్ళని చంపేయాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అన్న మాటల్లోనే. అన్న చెప్పండి, ఎవరెవరి పేర్లు అన్న 7 స్పాట్లో? చెప్తావు బ్రదర్. 7 నాకు వచ్చిన సమాచారం నేను షేర్ చేస్తున్నా. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ సిస్టర్ అంటే ఒక కపుల్ అంటారు, వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటున్నా. తర్వాత ఇది పాస్టర్ శామ్యూల్ పట్టా కింగ్స్ టెంపుల్ అంట. పట్టా శామ్యూల్ కరెక్ట్. పట్టా శామ్యూల్ ఓకే, రెండో వ్యక్తి. తర్వాత శ్యామ్ కిషోర్ JCNM అంట. శ్యామ్ కిషోర్ JCNM ఓకే. సో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఇది ఎవరు ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పి నాకు షేర్ చేసి చెప్తున్నా. ధర్మపురి అరవింద్ ప్లానింగ్ టు కిల్ బెల్లంపల్లి ప్రవీణ్ అండ్ శరణ్ సిస్టర్. దే ఆర్ ఇన్ ద హిట్ లిస్ట్ ఆఫ్ అమిత్ షా. ద లిస్ట్ చిన్నజీయర్ సెంట్ టు అమిత్ షా. ఇది నాకున్న. తర్వాత MP రఘునందన్ రావు టు కిల్ పాస్టర్ శామ్యూల్ పట్టా కింగ్స్ టెంపుల్. ఓకే, ఎవరి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. కరెక్ట్. సేమ్ థింగ్ నరసాపురం MP శ్రీనివాసవర్మ, భూపతి రాజు శ్రీనివాసవర్మ అంటే ఆయనకి ఇచ్చిండ్రు, ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. ఏది ప్రవీణ్ పగడాల విషయంలో. కరెక్ట్. నా అంచనా ప్రకారం ప్రవీణ్ బ్రదర్ ఎప్పుడైతే నరసాపురం నియోజకవర్గానికి ఎంటర్ అయ్యిండో అక్కడ ఈ ఏమంటారు కాంట్రాక్ట్ కిల్లర్స్ ద్వారా సుపారి గ్యాంగ్ ద్వారా చేయించారు ఫస్ట్ ప్రయోగం. ఫస్ట్ he is on the top of the list. Yes. బండి సంజయ్ టు కిల్ పాస్టర్ శ్యామ్ కిషోర్ JCNM అంట. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది అవుతున్నా, నాకు షేర్ చేసింది ఇంటర్నల్ అంటే రిలయబుల్ సోర్స్. సో యాక్చువల్లీ ద గ్యాప్ బిట్వీన్ ప్రవీణ్ పగడాల డెత్ అండ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ డెత్ ఈస్ ఓన్లీ 15 days. Arvind Dharmapuri prepared 10 paid killers to attack at Bellanpalli church. But Pagadala issue is raising. They wait for 1 month. అరే చాలా ప్లానింగ్ ఉంది. 103 pastors on that list. Out of 103, they selected 7 pastors for immediate killing. They started with Praveen Pagadala. ఇది నాకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం. మీరు చెప్తుంటే నిజంగా అది ఇది అంటున్నా గుప్సు వంశం అంటున్నా అలా అనిపిస్తుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. చూడు వాళ్ళు అసలు ఎంత దారుణంగా చేస్తున్నారో, ఎంత దారుణంగా ఉందో చూడండి. వాళ్ళకి ఎంత భయంకరంగా ఉందో. వాళ్ళకి ఈ సమాచారం తెలిసిందో లేదో కానీ పాపం మీ ద్వారానన్నా సమాచారం వాళ్ళు తెలియాలని కోరుకుంటున్నాను నేను. ఇది ప్రవీణ్ బ్రదర్ గురించి అయితే ఇక సింపుల్, నాకు వాళ్ళు చెప్పి షేర్ చేస్తున్నా. ఏది కిడ్నాప్డ్ ఇన్ విజయవాడ. టోటల్ 7 people attacked. One of them took his bike. Later they undressed him. The jacket is on one of the persons who is driving the bike. They gave him a poisonous injection. They forced some alcohol into his throat. Later they killed him. They brought him to Kovuru toll gate. Weared him his jacket. Left the body roadside. Kept bike on him. CBN gave instructions to the IG to close the case as soon as possible on the same day. The 7 men contract killers belong to Bhupati Raju Srinivas Verma, BJP MP Narsapur. Masterminds A1 Chinnajiyar Swami, A2 Amit Shah, A3 Bhupati Raju Srinivas Verma. They first witchcraft him, later killed him. Contract killers taken his phone,
paid money from his phone at wine. The man at the wine shop is from Orissa. Transferred amount to their accounts. Money transferred to Orissa, Chhattisgarh and Raigad. బా Update on Praveen issue. Contract killers took 3 vehicles for rent. White car Suzuki Swift, 2 trucks. అన్నా On one truck, they brought Royal Enfield of Praveen Pagadala. They rented these vehicles near Secunderabad. అన్నా Bhupati Raju Srinivasa Verma recommended for them. అన్నా They brought 2 vacant trucks to Vijayawada. అన్నా They kept him in Suzuki Swift from Vijayawada. అన్నా Kept his vehicle in a truck. 5 lakhs has been paid as a rent for those vehicles. అబ్బా బాబా ఎక్కడ రెంట్ తీసుకున్నారు వాళ్ళు రెంట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు 2 కార్స్ అండ్ బుల్లెట్ వెహికల్ ఎక్కడి నుంచి రెంట్ తీసుకున్నారన్న వాళ్ళు కిల్లర్స్ ఎక్కడి నుంచి వచ్చినారు 7 మెంబర్స్ ఎక్కడ 7 ఏమో ఒరిస్సా ఛత్తీస్గఢ్ అక్కడ నుంచి వచ్చారు కాంట్రాక్ట్ కిల్లర్స్. వెహికల్స్ రెంట్ ఏమో సికింద్రాబాద్ లో తీసుకున్నారని చెప్తున్నారు. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ. కరెక్ట్. అంటే ఈ ఏమంటారు విచారణని తప్పుదో పట్టించడానికి పట్టించడానికి మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో చనిపోయిండు. ఎవ్రీథింగ్ ప్రీ ప్లాన్. కరెక్ట్. బాబా ఏం సమాచారం ఉందన్న మీ దగ్గర? మీకు నిజంగా హెడ్స్ అప్ అన్న, మీకు నిజంగా పాదభివందనాలు అన్న. అంటే ఇది నాకు ఇంత అక్యురేట్ సమాచారం నాకు ఇస్తున్నారు అంటే అది అంటే అది కీ అని అర్థం చేసుకోండి అన్న. చూడండి క్రైస్తవ సమాజం అన్న దగ్గర ఎంత సమాచారం ఉందో, ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ ఎక్కడ అవ్వట్లేదు, ఎవరి దగ్గర లేదు. వాళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుండి బీజేపీ ఎంపీలు ఎక్కడైతే కూటమి ఉందో, ఎక్కడైతే బీజేపీ నాయకులు వాళ్ళందరూ ఆడుతున్నటువంటి డ్రామాలో భాగంగా 103 మందిని ఐడెంటిఫై చేసిళ్ళు. ఐడెంటిఫైలో భాగంగా 7గురిని స్పాట్లో 1 మంత్లో క్లోజ్ చేయాలన్నటువంటి ప్రక్రియను కూడా మొదలుకున్నాడు. ఎంత అమిత్ షా డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇప్పటికైనా స్పందించండి క్రైస్తవ సమాజం. మేల్కోలేకపోతే మీ జీవిత ఆశయం, మీ ఆలోచన, మీ డబ్బు, మీ పలుకుబడి ఎందుకు కూడా పనికిరాదు. ఏదో ఒక రోజు చనిపోయే వాళ్ళం, ఏదో ఒక సందర్భంలో చనిపోయే వాళ్ళం, ఏ విధంగా చనిపోయారు. కరోనా వచ్చినప్పుడు అనేక మంది కూడా నేల కొరిగిపోయారు. కరోనా లాంటిది జీవితం అనుకోండి, కానీ ఇలా ప్రశ్నించండి అని చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఫైనల్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో ఒక ప్లాన్ జరిగింది అన్న, ప్లాన్ అయిపోయింది. ఇక ప్లాన్ మరి A1, A2, A3 అన్ని ఎట్లా అనుకుంటే ఆ విధంగా రిపోర్ట్ ఏ విధంగా రాబోతుంది? రిపోర్ట్ మోస్ట్లీ అది యాక్సిడెంట్ కిందనే వస్తుంది అన్న, నా అంచనా ప్రకారం వస్తుంది. ఇంకా కఠినమైన ఏమంటారు జటిలమైన క్వశ్చన్లు అడిగితే మేము ఇంకా విషయాన్ని చేస్తున్నాం, ఇంకా రిపోర్ట్ రాలేము. మోస్ట్లీ కాలయాపన చేస్తారు అన్న, కాలయాపన చేసి అది యాక్సిడెంట్ కిందనే క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆ కాలయాపన చేయడం కోసము ఇప్పుడు అజయ్ పాస్టర్ గారిని కిడ్నాప్ చేసిన దానికి ఇది ఒక మామూలుగా జనాన్ని మసిపూసి మారడానికి, జనాన్ని తప్పుదో పట్టించడానికి, జనాన్ని భయభ్రాంతులు గురియడానికి అజయ్ పాస్టర్ గారిని ఒక కీల్ రోల్గా వాడుతున్నాను అనుకోవచ్చా? అంటే అది ప్రవీణ్ పగడాల బ్రదర్ అయినా అజయ్ బాబు గారైనా ఇక ఎవరు నోరెత్తితే మా రాష్ట్రం ఏమన్నా అంటే అందరి గతి ఇదే అని చెప్పడానికి ఇదొక ఇండికేషన్ అన్న. అది 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 కత్తి మహేష్ బ్రదర్ స్టార్ట్ అయింది. ఎస్ పాపం కత్తి మహేష్తోనే స్టార్ట్ అయింది. అవును, ఎందుకంటే ఆయన ఒక టీవీ స్టేషన్ లో గిట్లనే విశ్లేషించి రాముని రిలేటెడ్ ఏదో అన్నాడు నాకు. అవును రాముని గురించి మాట్లాడండి. అవును, వాళ్ళకి యేసయ్య దేవుడు అని చెప్పుకుంటే ఏ సమస్య లేదు. అది కూడా అట్లా కూడా అనిపిస్తలేదు, ఎందుకంటే మిగతా పాస్టర్లు అయితే వాళ్ళు ఏమి అనలే కదా రాముని. అవును, కాబట్టి అంటే వాళ్ళకి హిందుత్వ దేశం చేయాలంటే అన్య మతస్థులు ఉండకూడదు, అంతే. అది ఎవరు చెప్తున్నారు ఈ డైరెక్షన్ అంటే పార్లమెంట్ ఓపెనింగ్ కి ఎవరైతే మఠాధిపతులు చిన్నజీర్లు రాధా మనోహర్లు వచ్చారో దే ఆర్ డ్రైవింగ్ ఆల్ ద పాలసీ మేకింగ్ అండర్ బీజేపీ గవర్నమెంట్. అన్న అవును, పార్లమెంటు ఓపెన్ చేసినప్పుడు కూడా మనం అదే ధర్మం చూసాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దైవత్వాన్ని, హిందుత్వ ధర్మాన్ని మోసే వాళ్ళరో వాళ్ళందరూ కూడా వాళ్ళతోనే ప్రారంభించడం జరిగింది. ఒక దేశ ప్రథమ పౌరులు లేకుండానే చేయడం జరిగింది. ఎంత బాధాకరం అంత బాధాకరం. రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి పార్లమెంటరీని ఆ పార్లమెంట్ కూడా ఆ పద్ధతిలో ప్రారంభం కాకపోవడం అదొక పెద్ద చర్చ కూడా దారితీసింది. నిన్న కూడా రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేసిండు, క్రైస్తవ సమాజము చాలా జాగ్రత్తగా ఉండండి, క్రైస్తవ సమాజ ఆస్తులన్నీ జప్తీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దాడులు చేస్తారు, భయంకర కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కూడా రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేసిల్లు. ఏం చెప్పాలనుకుంటున్నారు? మనము అందరు అంటే ఈవెన్చువల్లీ
వాళ్ళ గోల్ ఏంటంటే ఒక వెనకటి లెక్క అందరినీ పేదోళ్ళని చేసి వాళ్ళు మాకు ఆర్య బ్రాహ్మణులు మాత్రమే పైన ఉండాలని అదొకటి కాన్సెప్ట్. రెండోది ఏంటంటే ఇది పూర్తిగా సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళ మనధర్మ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసేసి వాళ్ళ ఆర్యులు రచించిన లేకపోతే తీసుకొచ్చిన ఆ పరిచయ నుంచి ఆ యొక్క బ్రాహ్మణుడు పైన ఉండాలనే కాన్సెప్ట్ ఉన్న మనధర్మ శాస్త్రాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తారు ఈవెంచువల్లీ. మొన్న 400 సీట్లు వచ్చినా చేసేవారు. కాబట్టి దీనికి కౌంటర్ ఏంటంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, మనందరము ఐకమత్యంగా పోరాటం చేయాలి. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, ధన్యవాదాలు అన్న. ఫైనల్గా అన్న కామెంట్లో అడుగుతున్నారన్న, రాజా బోడా గారు ట్రంప్ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయమని. అన్న మిమ్మల్ని ఏదైతే ఇష్యూ ఉందో అమెరికాలో ఉన్నారో మీరు అందరూ కూడా తెలిసిన సందర్భమే. ఇప్పుడు కూడా కేఏ పాల్ గారు కూడా ట్రంప్తో కూడా ఫోన్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. కేఏ పాల్ గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని అక్కడ అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ఏదైతే మేధావులు ఉన్నారో అడ్వకేట్స్ అని కూడా అక్కడ కూడా చర్చ జరుగుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో స్పందిస్తున్నారు. ఇంటర్నల్గా కూడా పెద్ద ఎత్తున కూడా కేసులు వేసేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది. మీకు తెలిసినటువంటి ఇంటర్నల్ అసలు ఏం జరుగుతుంది ట్రంప్ విషయానికి, ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ఏమైనా స్పందించేటువంటి క్రమం ఉందా? క్రైస్తవ సమాజమే ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు జనాభా ఉంది, ఏ విధంగా దీన్ని చూడగలుగుతారు? వాళ్ళు కొంతవరకు ప్రెషర్ తేగలుగుతారేమో కానీ వాళ్ళు అంతకు మించి, ఎందుకంటే వాళ్ళ దేశం గురించి, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఇంటర్నేషనల్ ఇప్పుడు చైనాని ఎదుర్కోవాలంటే వాళ్ళకి భారత మద్దతు కావాలి. కాబట్టి వాళ్ళు చెప్పినా కానీ ఏమంటారు, ఇక్కడ మోడీ కానీ వీళ్ళ గవర్నమెంట్ ఏమంటది, మా ఆంతరింగిక విషయంలో మీరు ఏలు పెట్టొద్దు అంటది. యూ డోంట్ క్వశ్చన్ అవర్ సావర్నిటీ అండ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. గతంలో మాట్లాడేవారు ఐక్యరాజ్య సమితి కానీ అమెరికా ప్రెసిడెంట్ కానీ, కానీ లాస్ట్ 10 years నుంచి వాళ్ళని మాట్లాడిస్తలేరు. వాళ్ళు ఏంది, మా వ్యాపారాలు మాకు నడవాలి కాబట్టి మీ అంతర్గత విషయంలో అది ఏది ఉన్నా సరే ఆర్ మెయిన్ ఎనిమీ ఇస్ చైనా. ఇప్పుడు ఇండియా కూడా మాకు సపోర్ట్ లేకుండా పోతే, లేకపోతే మా వస్తువులు ఎవరు కొనుక్కోవాలి, మేము తయారు చేసిన విమానాలు లేకపోతే ఆయుధాలు, మెడికల్ ఎక్విప్మెంట్. కాబట్టి ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ ఆల్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, ఎస్పెషల్లీ ఎక్స్పెన్సివ్ గూడ్స్. కాబట్టి ఇండియాతో అది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళ శత్రుత్వం, మన ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ లో ఏలు పెట్టరాలు. రెండోది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అది ఇంటర్నేషనల్ కోర్టు కానీ ఇంకోటి కానీ, వాటికి ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేదు. లేకపోవడం వల్ల వాళ్ళు తీర్పులు ఇస్తారు కానీ అది అమలు చేసేవారు ఎవరు లేరు. సో ద ఓన్లీ వే ఇస్, 2 రకాలుగా మనం ఒకటి ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. రెండోది ప్రజల ఐకమత్యంగా ఒక జేఏసీ లాగా కార్యాచరణ లాగా ఏర్పడి ప్రతి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ కొట్లాడమే, అదొకటి మాట. అది రెండోది ఏమంటే ఇన్ ద లాంగ్ రన్ నిజమైన మార్పు జరగాలి, అన్ని రకాలుగా ఏది అణచివేయబడిన వర్గాల వారు అన్ని విధాల సమానంగా ఈక్వల్ గా అన్నిట్లలో ఉండాలంటే ఫస్ట్ ఆర్థిక ఎడ్యుకేషన్ రావాలి ఫస్ట్. రెండోది ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే మనము న్యాయవాదులను పెట్టుకోగలుగుతాము, వాళ్ళతోటి సమవుజ్జిగా పోరాటం చేయగలుగుతాం. మనం బలహీనలో ఉండి వాడు కొడుతున్నాడు అంటే వాళ్ళ బలవంతుడు కొడుతూనే ఉంటాడు. ఐకమత్యంగా ఎడ్యుకేషన్ చేస్తూ ఐకమత్యంగా ఒక కార్యాచరణతో పోరాటం చేస్తే మనది మనం కాపాడుకోగలుగుతాం. అన్న థ్యాంక్ యూ అన్న, చాలా వాల్యుబుల్ సమయం ఇచ్చారు మాకు. 30 నిమిషాలు సుదీర్ఘంగా 28 నిమిషాలు కూడా మాతో మాట్లాడలు. చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారో. రాజాబోడ్ అన్న చాలా ఇంటలెక్చువల్ మేధావి. నేను పదే అన్న గురించి చెప్తున్నంటే అన్న చాలా స్ట్రగుల్ పడుతున్నాడు. చాలా అంటే అమెరికాలో ఉండి కూడా ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నాడు. ఈ భారతదేశం మొత్తం అందరు షేర్ చేస్తారు, తెలుగు రాష్ట్రాలకు అందరు షేర్ చేస్తున్నాడు. అందరూ ప్రమాదాలు నెట్టవేయబడుతున్నారు, ఒక మతాన్ని చంపేస్తున్నారు, మానవత్వాన్ని చంపేస్తున్నారు, మనుషులను చంపేస్తున్నారు, మీ అందరికీ కూడా థ్రెట్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సమాజమా, కోట్ల మంది జనాభా, మీరు ఇప్పుడైనా ప్రశ్నించకపోతే, ఇప్పుడైనా జేఏసీ ఏర్పడకపోతే రాబోయే రోజులు మీ హక్కులు కూడా అందించిపోతే అని చెప్తున్న సందర్భంలో థ్యాంక్ యూ సో మచ్ అన్న, ప్రత్యేక ధన్యవాదాలు అన్న. జై భీమ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. జై భీమ్ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్. Thank you Anna, thank you. God bless all. Thank you Anna, thank you Anna, thank you Anna, thank you. Take care. Bye. Yeah.
మనం రాజా బోడన్న అనేకమైనటువంటి విషయాలు చెప్పిండు. 103 మంది పాస్టర్లకు థ్రెట్ ఉంది. 103 మందిలో 7 మెంబర్స్ పాస్టర్లకి వెంటనే ఏదైతే ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినటువంటి కుట్రనే 7 పాస్టర్లు అయితే అత్యంత తొందరగా కూడా వాళ్ళని కూడా కిల్లర్ చేతిలో చంపేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దాంట్లో చాలా వరకు పాస్టర్లు ఏదైతే పేరు మోసినటువంటి పాస్టర్ల ప్రమాదం ఉందని చెప్తున్నారో దానికి సంబంధించిన డైరెక్షన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డైరెక్షన్లోనే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నారో ఎంపీల డైరెక్షన్లో జరుగుతున్న నేపథ్యం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి క్రైస్తవ సమాజమా. ఏ విధంగా మీ మీద కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు, ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు, ఏ విధంగా మీ హక్కులను కాలరాస్తున్నారు, ఏ విధంగా మీ అస్తిత్వం మీద మీ జీవితాలను ఆగం చేయడానికి సిద్ధంగా ఉన్నారో చూడండి. ఇప్పటికైనా మీరు ప్రశ్నించి ఇప్పటికైనా మాట్లాడకపోతే ప్రమాదంలోకి మీరు నెట్టవేయబడుతున్నారు. ప్రమాదం పొంచి ఉందని చెప్పడానికి ఇవరిదాకా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి రాజబోడ అన్నకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై భీములు. మీకు మార్నింగ్ లైవ్లో ఉన్నటువంటి చాలామంది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా మాట్లాడేటువంటి సందర్భంలో ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వీడియోని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైనటువంటి కామెంట్ చేయండి. కామెంట్స్తో పాటు నేను ఏదైతే చెప్తున్నానో ఈ వీడియో చాలా వరకు మీరు చూసినట్టయితే నేను చెప్పగలుగుతాను. చాలామంది డిస్కషన్ చేసుకోవాలి. చాలామంది వేల మంది ఈ లైవ్ని షేర్ చేయండి. లైవ్ను వేల మంది షేర్ చేసినట్టయితే మనం మాట్లాడవచ్చు. మాట్లాడేటువంటి క్రమం కూడా చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీకు విలువైనటువంటి కామెంట్స్ చేయండి. గత 10 రోజుల కంచెలు సుదీర్ఘంగా కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం, సుదీర్ఘంగా మాట్లాడుతున్నాం. అజయ్ బాబు విషయంలో ఏం జరుగుతుంది, అజయ్ బాబు విషయంలో ఏ విధంగా కుట్ర చేస్తున్నారు, అజయ్ బాబు విషయంలో ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ అజయ్ బాబుకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. అజయ్ బాబుకు సంబంధించినటువంటి మాట్లాడే ప్రయత్నం చేసేది చాలా వరకు మిగిలిన కాల్స్ కూడా మాట్లాడతాను. మీ అభిప్రాయాలు చెప్పుడు కాదు, మీరు ప్రొటెక్షన్గా నిలబడండి. ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి. చాలామంది కంటే చాలామందికి షేర్ చేయండి. చాలామంది మీరు ఎన్ని లక్షల మందికి షేర్ చేస్తే అంత సమాజానికి మనం ఒక గొప్ప మెసేజ్ అందించిన అయిపోతాం. మీరు షేర్ చేయకపోతే మీరు పైచచ్చిక ఆనందం పొంది మీరు ఆ వీడియోని కూడా కనీసం చెప్పకపోతే స్టేటస్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంక ఎవ్వరు కూడా ఏం చేయలేరు. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా ఇవ్వరాక మనం చూసాం. దాంతో పాటుగా మనం అజయ్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను. హలో అన్నయ్య, గుడ్ మార్నింగ్ అన్న. జై భీమ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ అన్న. జై భీమ్ అన్న. నేను రాజా బోర్డ్ అన్న ఇవరిదాకా అమెరికా నుండి మాట్లాడిండు సుమారుగా 30 నిమిషాలు అన్న. ఇప్పుడు ఉన్నటువంటి అజయ్ బాబు సంబంధించినటువంటి అంశంలో భాగంగా మీరు నైట్ నుంచి కూడా ఆందోళన చెందుతున్నారు. మీరు ఏ విధంగా ఇప్పటివరకు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అజయ్ బాబు వాళ్ళ బ్రదర్ సొంత అన్నయ్య శామ్యుల్ బ్రదర్ మనతో లైవ్లో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అన్న నాకేంటంటే నిన్న రాత్రి 7:40కి ఫోన్ చేసింది మా మరదల గారు లలిత అన్న, మా అజయ్ బాబు గారు వాళ్ళ మిస్సెస్. బాబు గారు ఇట్లా మా ఆయన గారిని పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారని చెప్పారన్న. అన్నయ్య నేను వచ్చేసరికి మాకు 1.5 పట్టింది. అంటే మాకు 110 కిలోమీటర్లు ఉంటది. అజయ్ బాబు ఖమ్మంలో ఉంటాడు, మేమేమో దమ్మపేట మండలం సరోజనపురంలో ఉంటాము. మేము వచ్చే లోపల అజయ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే అక్కడ అర్బన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అర్బన్ పోలీస్ స్టేషన్ లో అడిగితే అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏమన్నారంటే ఇక్కడ లేరండి, ఆయన ఉప్పలు పంపించాము అని చెప్పారు. మరి నేనేం అడిగానంటే ఉప్పలు పంపించారు ఓకే సార్, మరి ఇప్పుడు తమ్ముడి మీద కేసు పెట్టారు, మేము పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరిస్తాం, కాదనట్లేదు. ఒకవేళ నా తమ్ముడు ఏదైనా తప్పు చేస్తే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, ఇబ్బంది లేదు, ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు కాబట్టి మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి, మేము కూడా లీగల్ గానే కోర్టు పరంగా బెయిల్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు వచ్చింది పోలీసు వాళ్ళ తెలియదు, దొంగలా తెలియదు, ఎవరు వచ్చారనేది క్లారిటీ లేదు, కనీసం నోటీస్ ఇవ్వలేదు, మా మరదలకి చెప్పలేదు. మా మరదలకి చెప్పింది ఏంటంటే అమ్మ అర్బన్ పోలీస్ స్టేషన్ లో మీ ఆయన గారి మీద కేసు ఫైల్ అయింది, అర్బన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తామని చెప్పారు. అర్బన్ పోలీస్ స్టేషన్ లో తమ్ముడి మీద కేసు లేదు. అయితే అక్కడి నుంచి రాత్రి 11 గంటలకి మళ్ళీ ఏం చెప్పారంటే ఉప్పల పోలీస్ వాళ్ళకి మేమే అప్పచెప్పాము, ఉప్పలు వెళ్ళండి అని చెప్పారు. ఎవరు? అర్బన్ పోలీస్ వాళ్ళు? అర్బన్ పోలీస్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు ఖమ్మం నుంచి. అర్బన్ పోలీస్ వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ సిసిఎస్ ఏదో పోలీస్ స్టేషన్ ఉందన్న, సిసిఎస్ దగ్గర నుంచి ఒక సిఐ గారు, మన అర్బన్ పోలీస్ స్టేషన్ కి సిఐ గారు, ఒక హెడ్ కానిస్టేబుల్ గారు ఫోన్ నుంచి ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ లో ఉండి మట్టి ప్రసాద్ తో మాట్లాడారు. తమ్ముడు ఏమంటుంటాడు మట్టి ప్రసాద్.
ఏమని చెప్పారంటే మేము ఇక్కడ మా దగ్గరే ఉన్నాడు. ఎవరు సిసిఎస్ పోలీసులు చెప్పిల్లా? సిసిఎస్ పోలీసు వాళ్ళు. ఎక్కడ సిసిఎస్ పోలీసులు? ఎక్కడ? హైదరాబాద్ వల్ల? ఎక్కడ? హైదరాబాద్. ఏ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిసిఎస్ పోలీసులు వాళ్ళు? రాచకొండ పరిధిలో వస్తుంది అంట అది మరి. ఓకే ఓకే అని చెప్తే సరే మేము రాత్రి హైదరాబాద్ వచ్చాము. మేము వచ్చేసరికి 2 అయింది. 2 నుంచి ఇప్పటి వరకు దగ్గర ఒక 10-15 పోలీస్ స్టేషన్లు తిరిగానన్న నేను. అబ్బా ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ జర్నీ స్టార్ట్ అయిందన్న? సామెలో ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఉప్పల్ వెళ్ళాము. ఉప్పల్ ఎన్ని గంటలకు వెళ్ళారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్కి ఎన్ని గంటలకు వెళ్ళారు? ఉప్పల్ పోలీస్ స్టేషన్కి 2:40కి ఉప్పల్ పోలీస్ స్టేషన్. నైట్ తెల్లవారుజామున 2:40 అన్న. నెక్స్ట్ పోలీస్ స్టేషన్? అక్కడ నుంచి మళ్ళీ తుకారం గేట్ పోలీస్ స్టేషన్. తుకారం పోలీస్ స్టేషన్. ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ కింద మిస్సింగ్ కేసు. అక్కడ నుంచి సిసిఎస్ ఎక్కడ? అది బేగంపేట. అది బేగంపేటకి సంబంధించి. ఓకే. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు నా బాధన ఏంటంటన్నా, నేను ప్రభుత్వానికి కానీ ఇంకొకరికి కానీ నేను వ్యతిరేకిని కాదు. నాకేంటంటే నా తమ్ముడు ఎక్కడ ఉండు. మేమేం అడుగుతున్నామంటే, మీరు కేసు పెట్టారు, ఓకే, ఈ పలానా కేసులో నీ భర్త మీద ఎఫ్ఐఆర్ అయిందమ్మా, మేము తీసుకెళ్తున్నాం, మీరు పలానా పోలీస్ స్టేషన్ రాండి అని చెప్పి ఇంటికాడ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందా లేదా? ఉంది, 100% ఉందన్న, చెప్పాలి. మరి చెప్పకోకుండా మీరు ఎట్లా తీసుకెళ్తారు? కనీసం సమాచారం లేదు. నా మరదలకి చెప్పలేదు. నా మరదలకి చెప్పింది ఏంటి, అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామమ్మా నీ భర్తనని చెప్పారు. అసలు అర్బన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళనే లేదు. అర్బన్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మాకేం సంబంధం అన్నారు కాసేపు. తర్వాత ఏమో మేమే పంపించినాం, సిఐ గారు చెప్పారని చెప్పారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు అన్న మంచినీళ్ళు తాగలేదు, మొఖాలు గడగలేదు. ఏంటి నా తమ్ముడు కోసం అన్న మీరు ఏడవకండి అన్న, పాపం మీ బాధ అర్థమవుతుందన్న, మాకు కూడా బాధ అనిపిస్తుంది. క్రైస్తవ సమాజం ఎప్పటికైనా అర్థం చేసుకోండి ఎంత బాధపడుతున్నాడు. సొంత అన్న సుమారుగా 14 పోలీస్ స్టేషన్లు తిరిగిండు. నైట్ నుంచి ఆయన నిద్ర లేదు, కనీసం మంచం లేదు, ఎక్కడ పోలీస్ స్టేషన్లో సమాచారం లేదు, ఏ పోలీసులు తీసుకుపోయి ఉన్నారన్న సమాచారం కూడా లేదు. సొంత అన్న బాధ చూడండి. అజయ్ బాబు వల్ల సొంత అన్నయ్య. అన్న నేనేం చెప్తానంటే, డిపార్ట్మెంట్ కి చేతులు ఎత్తి దండం పెట్టేసి ఏంటంటే, మా తమ్ముడు సేఫ్ ఉందా లేదా అనేది కావాలి నాకు. అన్న మీరు ఏడవకండి అన్న, మీరు దయచేసి మీరు ఏడవకండి అన్న, సమాజం అంతా గమనిస్తుంది, క్రైస్తవ సమాజం అంతా గమనిస్తుంది అన్న, ప్లీజ్ అన్న. నా తమ్ముడు ఏదైనా పొరపాటు చేస్తే లీగల్ యాక్షన్ తీసుకోండి అన్న. అంతేగాని మీరు తీసుకొచ్చారు, మేమేమంటున్నాం అంటే, ఒకసారి ఆయన బతికుండా లేదా మంచుకున్నాడా లేదా ఒకసారి చూపించండి దూరం ఉండి. అన్న పిచ్చి కుక్కలా తిరుగుతున్నారు, అత్తే పిచ్చి కుక్కలా అన్నయ్య. తమ్ముడు కాదన్న, బయటోడు కాదు కదా. అవునన్నా అవునన్నా. మరి చూపించడానికి ఏమైంది అన్నా? ఈ విషయంలో మాత్రం చాలా బాధ అనిపించింది అన్న నాకు. అట్లా చేయొద్దు ఎవరిని కూడా. ఎందుకంటే ఒకవేళ తమ్ముడు తప్పు చేస్తే మీరు లీగల్ గా నోటీస్ ఇవ్వండి, పార్టీ 1 నోటీస్ ఇవ్వండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చూపించండి, మేము కోర్టు ద్వారాగా మేము బెయిల్ తీసుకుంటాం. అంతేగాని మీరు వచ్చింది తెలియదు, మీరు తీసుకెళ్ళింది ఎవరు తీసుకెళ్లారో తెలియదు, పోలీసు వాళ్ళ కాదంటే సమాధానం లేదు. మళ్ళీ ఆ కారుకి ఏంటి హెచ్ఎంఎన్ ఉంది, మహారాష్ట్ర బండి. తమ్ముడిని తీసుకెళ్ళింది మహారాష్ట్ర బండి. మహారాష్ట్ర వాళ్ళు తీసుకెళ్లారా, రాజమండ్రి వాళ్ళు తీసుకెళ్లారా, ఆంధ్ర వాళ్ళు? మహారాష్ట్ర వాళ్ళు ప్రవీణ్ పగడాల విషయంలో కూడా బుల్లెట్ బండిని వాడుకుంటే మహారాష్ట్ర బండి. అట్లా మరి తప్పుడు గైడెన్స్ ఇస్తే అట్లానే చెప్పండి. ఇప్పుడు మేము ఒక పొలిటికల్ ఉన్నవాళ్ళం, నేను ఒక స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా ఒక పార్టీలో, కనీసం సమాచారం లేదు. రాత్రి నుంచి నా జీవితంలో 23 సంవత్సరాలు ఇప్పటి వరకు నేను ఇంట్లో పిచ్చి కుక్కలాగా తిరగలేదన్న. అసలు నాకే ఏడబడితే ఆడ కూర్చుంటున్నా, నీరసంగా ఉండి బాధ అనిపిస్తాను. ఒక్కసారి నా తమ్ముడు చూడాలి, అదొకటి నా బాధ. దయచేసి ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి అన్న. కోర్టుకి సబ్మిట్ చేస్తే లీగల్ ప్రొసీడ్ అవుతుంది కదా. అసలు ఎక్కడున్న సమాచారం కూడా తెలియదు కదా, అక్కడ చెప్పట్లేదన్నా. ఒక్కసారి అన్న మీరు ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడారు, ఎక్కడ పోలీసు వాళ్ళతో మాట్లాడారు, దయచేసి సిసిఎస్ పోలీసులు కానీ మీతో మాట్లాడినటువంటి పోలీసుల నెంబర్ ఏమైనా ఉందా అన్న ప్లీజ్? అన్నయ్య మేము స్టేషన్కి వెళ్తున్నాం, లేదు అన్న. ఉప్పల్ పోలీస్ స్టేషన్ లేడు అన్న, సిసిఎస్ లేడు అన్న. ఎక్కడికి తీసుకెళ్లారంటే మాకు తెలియదు, మీకు ఎవరు చెప్పారు మేము తీసుకొచ్చామని? ఆ సమాధానాలే వస్తాను.
చాలా ఒక కడుపు కొత్త చూడు, ఒక సొంత తోడబుట్టిన అన్న బాధ చూడండి. ఆయన జీవితంలో ఎప్పుడు లేని విధంగా, ఎప్పుడు పడని విధంగా తన తమ్ముడి కోసం. 2 లక్షల మంది నా ప్రజాబలం, 49 మండలాలు, 670 గ్రామాలు నా చేతిలో ఉన్నాయి. నేను ఒక నాయకుడు లాగా 2 లక్షల మందికి పనిచేసే నేను ఇవాళ ఒక పిచ్చోడు లాగా ఆ చెట్ల కింద పుట్ల కింద కూర్చొని నా తమ్ముడు ఎప్పుడొస్తారో దూరం చూద్దామని ఆశతో ఉన్నా. అన్న ఏం కాదు అన్న, ఏం కాదు అజయ్ బాబు అన్నకి ఏం కాదు. మీ ప్రేమ గొప్పదన్న. నువ్వు మాట్లాడుతుంటే మాకే కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా బాధ అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను ఎవరిదాకా అమెరికా నుంచి కూడా రాజన్న మాట్లాడిండు, రాజబోడ్ అన్న మాట్లాడిండు, చాలా విషయాలు కూడా చెప్పి నేను అడగడం జరిగింది అజయ్ బాబు విషయంలో ఏందన్న అని చెప్తే అన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నువ్వు బాధపడుతుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నాకు కూడా మాట్లాడాలన్నా కూడా నాకు నోట్ల నుంచి మాటలు రావట్లేదు. ఎందుకంటే మీరు నైట్ నుంచి కూడా నాలాంటి కాల్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు, ఎంతో బాధను దిగమింగుతూ కూడా మాట్లాడుతున్నారు. దయచేసి అజయ్ బాబు గారు ఎక్కడున్నా కూడా సురక్షితంగా ఉండాలి. దయచేసి లైవ్ చూసేటువంటి పోలీస్ అధికారులు, ప్రభుత్వాలు, మేధావులు చాలామంది దయచేసి అజయ్ బాబు గారి అన్న బాధను వినండి. ఆయన ఎలాంటి తప్పు చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోండి తప్ప ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం ఉంటే ఇంతకన్నా ఇంకా ఏముండే. దయచేసి పోలీసులే కావు, అడ్వకేట్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా మేల్కొల్ండి. మీరు రోడ్ల మీదకి రాండి, ఇప్పటికైనా నిరసన తెలపండి. మీరు మీకోసం మాట్లాడేటువంటి ఒక అజయ్ బాబును అరెస్ట్ చేసేళ్ళు, మీకోసం మాట్లాడేటువంటి ఒక ప్రవీణ్ పగడాల గారిని భూమి మీద లేకుండా చేసిళ్ళు. ఇలా చాలా మందిని అదే తరహాలు చేస్తున్నారు. ఇంకెవరు మాట్లాడతారు? దయచేసి లైవ్ చూసే వాళ్ళు 100,000 మంది షేర్ చేసుకోండి ప్లీజ్. నేను అదే చెప్తున్నాను. మీరు ప్రశ్నించకపోతే అజయ్ బాబు లాంటి వ్యక్తి కూడా ఎక్కడున్నాడో సమాచారం తెలియదు, ఎక్కడ ఏమైపోయిందో ఆ కుటుంబం చూడు కన్నీరు పెట్టుకుంటుంది. ఆయన ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ఎంత అవమానమో ఎంత బాధాకరమో నైట్ నుంచి మొదలుకుంటే జరిగిపోయిన పంచాలు ఇప్పటి వరకు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఆ కుటుంబం. దయచేసి క్రైస్తవ సమాజమా ఇప్పటికైనా భయపడితే ఎవరేం చేయలేరు. మీరు భయపడితే అందరు పాస్టర్లు అందరూ కూడా వెనక్కిపోతారు, చాలా వరకు అందరు వెనక్కిపోతారు. ఆ కుటుంబం చూడ బాధ. ఆయన ఫైనల్గా ఇప్పుడు ఏందన్న ఎక్కడున్నారు, ఏ పోలీసులు ఉన్నారన్న మీరు? అన్న ఇది ఏం పోలీస్ స్టేషన్? తుకారాం గేట్ దగ్గర పోలీస్ స్టేషన్ లో ఉన్నాను. ఏమంటున్నారు వాళ్ళ సమాచారం? తుకారాం పోలీసు వాళ్ళు ఏం సమాచారం చెప్తున్నారు మీతో? ఏం లేదన్న, మనకేం సమాధానం లేదు, మేము తీసుకురాలేదు అంటున్నారు. ఉప్పల్ పిఎస్కి ఉన్నదని ఎవరు చెప్పి? నేను ఉప్పల్ పిఎస్ సిఐ తో మాట్లాడుతున్నా. ఉప్పల్ పిఎస్ లో తీసుకెళ్లారు, ఉప్పల్ సిఐ గారే తీసుకెళ్లారు అని చెప్పి ఖమ్మం అర్బన్ పోలీసులు చెప్పారన్న మాకు రాత్రి. అన్న మీరు లైన్ లో ఉన్నా, నేను ఉప్పల్ సిఐ తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తానన్నా. ప్లీజ్ మీరు నా కోసం ఒక్క సెకండ్, ఒక 1 minute టైంలో ఉన్నాను. లైవ్ లో మాట్లాడుతున్నాను, సిఐ గారు కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే అన్న. ఈ ప్రసాద్ ఉప్పల్ సిఐ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. నేను సిపి గారు కాల్ చేస్తున్నాను, సుధీర్ బాబు సార్ సిపి, రాచకొండ సిపి గారు కూడా కాల్ చేస్తున్నారు లైవ్లోనే. సిపి రాచకొండ చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. చూడండి రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపీఎస్ గారికి కూడా కాల్ చేస్తున్నాను. సిపి గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదన్నా, సిఏ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, సిపి గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చూడండి ఎంత ఘోరంగా ఉందో పాప, కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో, ఏ విధంగా ఇబ్బంది పడుతుందో. చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. మళ్ళొకసారి కూడా సిపి గారికి కాల్ చేస్తాను. సిఏ గారు కొన్ని సిపి గారికి మళ్ళొకసారి కాల్ చేస్తాను. చూడండి ఫోన్ కట్ చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ కాల్ చేద్దాం.
సమాధానం చెప్పాలి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చూడండి. సిపి గారు, సిఏ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఉప్పల్ పిఎస్లో ఉన్నారన్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఫోన్ సిపి గారు కూడా ఫోన్ కట్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయట్లేదు. ఏ విధంగా ఉందో మన తెలంగాణ పోలీసులు ఏ విధంగా ఉంది చూడు, ఎట్లంత ఘోరంగా ఉందో. చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరం. ఎంత బాధాకరం అంత బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. అన్న ఇప్పుడు మీరు తుకారం గేట్ దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు సిఏ గారు వాళ్ళే అంటున్నారు అన్న, తుకారం పిఎస్ వాళ్ళు. అన్నయ్య అన్నయ్య హలో అన్న, ఇక్కడికి తీసుకురాలేదు, మాకు సంబంధం లేదండి అంటున్నారు అన్న. బా ఏం లేదన్న, నా పరిస్థితి ఏంటంటే అన్నా అన్న చెప్పండి చెప్పండి, మీరు లైవ్ అందరూ వస్తున్నారు, చెప్పండి అన్న, పర్లేదు. నా పరిస్థితి ఏంటంటే, నా జీవితంలో ఇలాంటి ఒక సమస్య నాకు వస్తుందని నేను అనుకోవాలి. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా. నా తమ్ముడు ఇంతవరకు స్టేషన్ మెట్లు ఎక్కడం తెలియదు నా తమ్ముడికి. అన్నా సరే, వాడు తప్పు చేసిండా ఏం చేసిండా అనేది అది లీగల్ గా మీరు ప్రొసీడ్ అవ్వండి ప్రభుత్వ పరంగా. నేను కాదన్నా, మీరు ఏ సెక్షన్ అన్నా పెట్టండి, ఏ కేసు అన్నా పెట్టుకోండి. కానీ అసలు అది మర్డర్లు చేసిన వాడికి కూడా అట్లా ఉండదన్న. ఇప్పుడు ఇంకొక విషయం, తమ్ముడు కూడా కంప్లైంట్ ఇచ్చాడంట. అవును, మర్డర్కి ఆయనకు థ్రెట్ ఉందని చేశాడు. అవును, తమ్ముడు కూడా కంప్లైంట్ ఇస్తే అదే అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయిందంట. అవును, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదన్నా? తుకారం గేట్ పిఎస్సిఐతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. అవును కరెక్టే, అది ఇచ్చిన తర్వాతనే వీళ్ళు అంత డ్రామాలు వేస్తున్నారు. చూడు పోలీసుల వాళ్ళు కూడా ఎంత నెగ్లెన్స్ ఉన్నారు చూడండి. పోలీస్ అధికారులు పోలీసు నెంబర్లు ఇచ్చిన తర్వాత పోలీస్ అధికారులు లిఫ్ట్ చేయకపోతే, పోలీస్ అధికారులు ఫోన్ కట్ చేస్తే, సమస్య ఉంటే ఇంకెవరు చెప్పుకుంటారు. హలో హలో తుకారం గేట్ సిఐ గారు అండి. సార్ నమస్కారం అండి, తుకారం గేట్ సిఐ గారు. లేదండి, పోలీస్ స్టేషన్. సార్ నమస్కారం అండి, నేను జైభీమ్ టీవీ ఛానల్ చైర్మన్ మాట్లాడుతున్నానండి. నా పేరు బరిగల శివ. నమస్తే సార్, చెప్పండి సార్. ఇక్కడ ఉన్నటువంటి అజయ్ బాబు గారు తుకారం గేట్ పిఎస్లో ఉన్నారనేటువంటి సమాచారం మేరకు ఆ కుటుంబం అక్కడనే ఉందండి. పొద్దున్న నుంచి నైట్ నుంచి కూడా ఆందోళన చెందుతున్నారు. మీ పోలీస్ స్టేషన్లో ఉన్నారన్నటువంటి సందర్భం కూడా అందరికి తెలిసిపోయింది. అసలు ఉన్నారా మీ పోలీస్ స్టేషన్లో? అసలు అజయ్ బాబు గారు లేరా? ఇక్కడైతే ఏమో ఎవరు లేరు సార్. ఇక్కడ అంతా చూసిరు, మన వాళ్ళు వచ్చారు చాలా మంది. ఎక్కడున్నారా అంటే ఏంటంటే అది విషయం, నేను ఇప్పుడే డ్యూటీ ఇక్కడ, ఇప్పుడు ఎలా మార్నింగ్ డ్యూటీ నాది. ఏదైనా ఉంటే ఆఫీసర్ ఇన్స్పెక్టర్ సార్ గారి నెంబర్ ఇస్తే కావాలంటే ఒకసారి మీ ఇన్స్పెక్టర్ గారి నెంబర్ చెప్పండి. చెప్తాం సార్. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్కి ఏమొస్తుంది మీ ఇన్స్పెక్టర్ గారిది? 220 వస్తుంది సార్. ఒక్క నిమిషం. 220 నాకు ఉన్నట్టుంది నెంబర్, నేను చూస్తున్నాను. చాలా బాధాకరం అండి. ఇంత దారుణం ఎక్కడ ఉంటుంది? ఇంత దారుణం ఉంటుందా? 220 నెంబర్ సార్దేనా? ఓకే అండి, నేను చేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తుకారం గేట్ సిఐ గారు ఫోన్ కట్ చేస్తున్నారు. అన్న మీరు తుకారం గేట్ సిఐ అక్కడ ఎన్ని గంటల సేపు ఉన్నారన్న? అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. పోలీసులు ఎట్లా కట్ చేస్తున్నారు? The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया person you have called is waiting to someone else. You can wait. సిఏ గారిది వెయిటింగ్ వస్తుందన్న. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు తుకారం గేట్ పిఎస్ దగ్గరనే ఉన్నారు. చూడండి ఎంత ఇబ్బంది ఉందో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో. అజయ్ బాబు గారు సంచలనటువంటి ప్రసంగాలు, ఒక మంచి మేధ సంపత్తి, క్రైస్తవ సమాజంలో ఏ విధంగా
క్రైస్తవ సమాజంలో ఏ విధంగా కుట్ర కుతంత్ర జరుగుతున్న విషయంలో స్పందించినటువంటి మరో ప్రవీణ్ పగడాలలాగా మాట్లాడినటువంటి వ్యక్తి, అతి చిన్న వయసులోనే చాలా చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు సుమారుగా 8 గంటల నుంచి మొదలుకుంటే 8:11 అవుతుంది, ఇప్పటి వరకు కనబడలేదు. ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ తెలియదు. ఆయన అన్నయ్య కన్నీరు మున్నీరు అవుతున్నాడు. నా తమ్ముడు ఎక్కడా అని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఆ అన్నయ్య బాధ వర్ణాతీతంగా ఉంది. ఆ అన్నయ్య ఆందోళన చెందుతున్నారు. అన్నయ్యతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఎక్కడ ఉన్నా పోలీసు యంత్రాంగమా ప్రభుత్వమా ఆయనను బయట పెట్టండి. ఆయన కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారా, ఎక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పండి, ఆ కుటుంబానికి సమాచారం ఇవ్వండి అనేది అయితే మేము స్పష్టంగా చెప్తున్నాం. దయచేసి ఇవి లైవ్ చూసే వాళ్ళు చాలామంది కూడా షేర్ చేయండి అన్న. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నా? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికీ నేను మళ్ళీ ప్రభుత్వాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా చేతులు జోడించి వేడుకుంటున్నా. నా తమ్ముడు తప్పు చేస్తే లీగల్ గా మీరు యాక్షన్ తీసుకోండి, మేము అడ్డు రాము అని చూపించండి. ఒక్కసారి చూపిస్తే మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఉన్నాడా లేడా లేడా అనే మాట అయితే మీరు నోట్లోకి రావద్దన్నా. ఆయన ఎప్పటికీ ఉండాలి, ఉంటాడు. ఆయన ఏమో క్రిమినల్స్ కాదు కదా, ఆయన క్రిమినల్స్ కాదు. లేకపోతే ఆయన మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా మంది రేపులు మర్డర్లు చేసిన వాళ్ళు అసలు దర్జాగా తిరుగుతున్నారు రోడ్ల మీద. కాదన్నా అన్నా, తమ్ముడికి మైక్రో నొప్పి ఉంది. అబ్బా, ఆడికి కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు ఒకప్పుడు. అది మళ్ళీ ఆడికి టెన్షన్ పడ్డప్పుడు అట్లా వస్తుంది. అయ్యో అన్నా, ఇంకా మా నాన్నగారికి తెలియదు. మా నాన్నగారు మొన్ననే 3 నెలలు కోమాలోకి వెళ్ళి బతికించుకున్నాం. మా అమ్మ ముసలిది, మా అమ్మకి తెలియదు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు ముందు. అన్నయ్య నేనేంటంటే అన్న, నేను చాలా బతిలాడుకుంటున్నా డిపార్ట్మెంట్ ని. అన్న సిఏ గారు ఫోన్ రింగ్ అవుతుంది, చాలాసేపు వెయిటింగ్ వచ్చి రింగ్ అవుతుంది. తుకారం గేట్ సిఏ గారిది. పోలీసులు ఇంత రెస్పాండ్ కాకపోతే ఎలా? పోలీసులు ప్రజల కోసమే ఉన్నాయి కదా, మన జీవితాలతోనే కదా వాళ్ళకు వాళ్ళ లైఫ్. వాళ్ళ జీతాలు వచ్చేది కూడా మన జీతాల నుంచే కదా, మనమే కట్టే ట్యాక్స్ నుంచే కదా. పోలీసులు రెస్పాండ్ కాకపోతే ఎట్లా? పొలిటికల్ లీడర్లకే రెస్పాండ్ అవుతారా? చూడండి ఎన్నిసార్లు కాల్ చేశాను. తుకారం పిఎస్ దగ్గర ఉన్నటువంటి అజయ్ బాబు సంబంధించిన కుటుంబం ఉంది, వాళ్ళ అన్న అక్కడ ఉన్నారు. కనీసం ఇప్పటిదాకా వెయిటింగ్ వచ్చే సిపి గారు ఫోన్ లిఫ్ట్, సిఏ గారు ఫోన్ కట్ చేస్తున్నారు, సిపి గారు ఫోన్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు, తుకారం గేట్ ఎస్హెచ్ఓ గారు ఫోన్ కట్ చేస్తున్నారు. ఆయన కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను. ఎంత నెగ్లెన్స్ ఉందో చూడండి. ఇది మన ప్రభుత్వాలు చూడండి ఎంత రెస్పాండ్ అవుతున్నాయో, ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాయో చూడండి. ఇక ఎవరి కోసం ఈ ప్రభుత్వాలు? అన్నయ్య అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. చూశారు కదా కుటుంబం ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతుందో, ఏ విధంగా అయితే బాధపడుతుందో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే మీకు చెప్తున్నాను, దయచేసి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు నిలబడితే మాత్రమే, మీరు స్టాండ్ తీసుకుంటే మాత్రమే, మీరు రోడ్ల మీదకి వచ్చి అన్యాయం జరిగింది న్యాయం కోసం కొట్లాడితే మాత్రమే మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఎక్కడో ఉండి వీడియోలు చూసుకుంటానో, లేకపోతే ఎక్కడో ఉండి లైకులు కొడుతానో, లేకపోతే కామెంట్ చేస్తానో న్యాయం జరగదు. ఇది లైకులు కొట్టే సమయం కాదు, కామెంట్ చేసే సమయం కాదు, రోడ్ల మీదకి వచ్చే సమయం. రోడ్ల మీదకి రానంతసేపు, మీరు ప్రశ్నించనంతసేపు, మీరు మాట్లాడకపోతే ఎవ్వరు కూడా రోడ్ల మీదకి రారు. దయచేసి ఏ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులైనా శ్రమల దినం మీరు రోడ్ల మీదకి రాండి, మీరు ప్రశ్నించండి. ఒక ముస్లిం మీద అన్యాయం జరిగితే 100,000 మంది ముస్లింలు ఒకటవుతారు, లక్షలాది మంది ముస్లింలు ఒకటవుతారు. క్రైస్తవ సమాజం మీద అంతగానో కుట్ర కుతంత్రాలు వేస్తే ఎందుకు మీరు ఒకటి కాలేకపోతున్నారు? ఒక హిందూ సమాజం మీద విషం కక్కుతున్న నేపథ్యంలో హిందువులంతా ఒకటైపోయారు. మరి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మీ అందరూ ఒకటి కాకపోతే, మీరందరూ ఒక ప్లాట్ఫామ్ నిలబడకపోతే, మీ ఆస్తులు కాపాడడం కోసమో, లేకపోతే మిమ్మల్ని అవమానం చేసినా, మీ మీద దాడులు చేసినా మేము మౌనంగా ఉండంటే ఎవ్వరు కూడా ఏం చేయరు. అందరూ కూడా మౌనంగా ఉంటారు. ఇంకా 100,000 టీవీ ఛానల్స్ మీ మీద బురద వెళ్తాయి, 100,000 జనం మీ మీద రాళ్ళు వేస్తారు, రప్పలు వేస్తారు, మీ మీద ఇంకా ఎన్నంటే అన్ని చిత్రహింసలు గురి చేస్తారు. అజయ్ బాబుకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుందో మీకు వినిపించడం జరిగింది.
అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా థ్రెట్ ఉంది, ఏ విధంగా పాస్టర్ల లిస్ట్ తయారు చేసారు, ఎవరికి ఏ స్కెచ్ చేసిలు, ఎవరు ప్లానింగు, ఎవరు డైరెక్షన్లో ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ మీరు ఇప్పటికైనా రాకపోతే, మీరు రోడ్ల మీదకి రాకపోతే, మీరు ప్రశ్నించకపోతే, మీరు మాట్లాడకపోతే ఎంతోమంది ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. ఎంతోమంది వాళ్ళ జీవితాలకు అర్థం లేనటువంటి చావులు చచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధమైన స్కెచ్ చేసిళ్ళు, ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత కుట్ర చేసిళ్ళు, ప్రవీణ్ పగడాల విషయంలో ఏ విధంగా అబద్ధాలను సృష్టించి ఏ విధంగా జనాన్ని మోసం చేస్తున్నారో మనం చూసాం. మార్నింగ్ లైవ్లోకి వెళ్ళే ముందు చాలామంది కాల్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటాను. హలో 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 చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. హలో హలో శివన్ లేదండి? బ్రదర్ చెప్పండి. హలో బ్రదర్ నేను శివనే మాట్లాడుతున్నా, చెప్పండి. తరుణ్ లైవ్ అయిపోయిందా? లైవ్లో ఉన్నాను, లైవ్ నుంచే మాట్లాడుతున్నాను. అన్న లైవ్ లో ఉన్నారా? లైవే నడుస్తుంది, లైవ్ నుంచే మాట్లాడుతున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు తరుణ్? అన్న ఏం లేదన్నా, మరి ఇంత దారుణంగా మొదలు ఈ రోజు మొన్న ప్రవీణ్ పగడాల అయింది, ఈ రోజు అజయ్ బాబు గారిని అరెస్ట్ అయింది. ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న. దీనికి ఒక నాయకునిగా అందరూ పనిచేయాలన్నా. దీనికి ఒక జేఏసీ ఏర్పడాలి. దీని దిశగా పాస్టర్ల సంఘాలు కానీ, పేరు పొందిన పాస్టర్లు కానీ ముందుండాలన్న. ముందుండి నడిపిస్తున్న క్రైస్తవ సమాజం రోడ్ల మీదకి వచ్చి న్యాయం జరిగే వరకు పోరాడుతున్నా. దీనికి నాయకత్వం వహించాలని పేరు పొందిన పాస్టర్లను, రాజకీయ పార్టీ నాయకులను కోరుతున్నామన్నా. అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అది జరుగుతూనే నష్టం. నేను గత వారం నుంచి చూస్తున్నాను, మీరు క్రైస్తవ సమాజం కోసం, ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం జై భీమ్ టీవీ చాలా పోరాడుతుందన్న. దానికి మీకు కృతజ్ఞతలు అన్న. అన్న థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ అన్న. తప్పకుండా చేయాలన్నా, మీరందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నా. ఎందుకంటే క్రైస్తవ సమాజం కోసం కాదు, ఒక మనిషిని చంపిల్లు, ఆయన మానవత్వాన్ని చంపిల్లు, ఆయనని ఎంతో ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి అజయ్ బాబును కూడా వాళ్ళ అన్న మాట్లాడినటువంటి వీడియో మీరు చూడొచ్చు. ఇప్పుడు మాట్లాడిన లైవ్లో మీరు మాట్లాడాలి. అంతకుముందు కూడా మన అమెరికన్ చెల్లి మాట్లాడినటువంటి అన్న కూడా మాట్లాడండి ఏ విధంగా ఉందో. ఇప్పటికైనా మీరు మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద రాకపోతే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఒక జేఏసీగా ఏర్పడాలి. చాలా వరకు ఎవరైతే పాస్టర్లు పేరు మోసినటువంటి పాస్టర్లు ఇప్పుడైనా సంఘటితం కాకపోతే ప్రమాదం పొంచి ఉంది. ఆ ప్రమాదము చాలా భయంకరంగా ఉన్నటువంటి ప్రమాదం ఉందని కూడా మనకు అర్థమైపోతుంది ఒక జర్నలిస్ట్గా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఇంకొకటి మన అమెరికా నుంచి మన రాజబోడు అన్నగారు చెప్పింది 100% వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే జరిగే పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. దీనికి ఇకనైనా ఒక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు, లేకపోతే పాస్టర్లు, పేరు పొందిన పాస్టర్లు బయటికి వచ్చి క్రైస్తవ సమాజానికి, జనానికి, తెలుగు రాష్ట్రాల ప్రజానికి పిలుపులు ఇవ్వాలి. లేకుంటే ఇలా మరో మణిపూర్లాగా అయ్యే అవకాశం ఉందని ఈ తెలుగు 2 రాష్ట్రాలు. ఇకనైనా క్రైస్తవ సమాజం, పేరు పొందిన నాయకులు, పాస్టర్లు ముందుకు రావాలి. జేఏసీ ఏర్పడాలి. దానికి మా వంతు కృషి కూడా ఉంటదన్న. నేను ఒక జర్నలిస్ట్ గా నాకు కూడా నా ఒక్క బాధ్యత కూడా నేను వహిస్తాను. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా నిలబడాలన్న, తప్పకుండా మీరు ఇట్లానే పోరాడాలని, ఇట్లే న్యాయం కోసం మీ జై భీమ్ టీం ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ జై భీమ్ అన్న, ధన్యవాదాలు. చూడండి ఎట్లుందో, ఏ విధంగా ఉన్నారో. దయచేసి ఇప్పటికైనా నిలబడండి, ఇప్పటికైనా స్టాండ్ తీసుకోండి. ఇప్పటికైనా స్టాండ్ తీసుకోకపోతే ఇప్పటికే ఎవరైతే మనకు లీస్ట్ చెప్తున్నారో, ఎవరైతే ప్రమాదాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాదం లేకుంటారో. ఇప్పుడైనా మీరు మాట్లాడకపోతే ఈ క్రైస్తవ సమాజం మిమ్మల్ని ఏమాత్రం క్షమించదు. చాలా వరకు నాకు కాల్ చేస్తున్నారు, చాలా వరకు కాల్ చేస్తున్నారు. ఇప్పుడు నా కాల్ చేయాలని కూడా చాలామంది కాల్ చేస్తున్నారు. నాకు సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా చాలామంది కాల్ చేస్తున్నారు. చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడాలని కూడా భయపడుతున్నారు. మాట్లాడాలన్నా కూడా భయపడుతున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నిస్తూనే ఉంటాయి. మాట్లాడేటువంటి గొంతుకలు మాట్లాడుతూనే ఉంటాయి. ఆ గొంతుకలకు మీ సపోర్ట్ లేకపోతే, ఆ గొంతుకలకు మీరు న్యాయం కోసం నిలబడకపోతే, ఆ గొంతుకల కోసం మీరు అండగా ఉండకపోతే,
అనేకమైనటువంటి గొంతుకలు మూగబోతాయి, అనేకమైనటువంటి గొంతుకలను నొక్కేస్తారు, అనేకమైన గొంతుకలను అన్యాక్రాంతానికి గురి చేసి అబోస్ పాలు వేసి జైళ్ళ పాలు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఎకనామికల్గా పొలిటికల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ సందర్భంలోనే మీరు స్టాండ్ తీసుకోండి, ఇప్పుడు నిలబడండి, ఇప్పుడు అండగా నిలబడండి. ఇప్పుడు ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటంలో మీ అందరూ కూడా నిలబడి సపోర్ట్గా ఉంటే మాత్రమే మనం ఏమైనా చేయగలుగుతాం తప్ప, లేకపోతే అంటే ఎందరో పాస్టర్లు, ఎందరో క్రైస్తవ బిడ్డలు ఇలా వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మా అన్న కూడా కాల్ చేస్తున్నాడు, రాజాబోడు అన్న కూడా మళ్ళీ ఒకసారి ఇంకో కాల్ చేస్తున్నాడు, అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనే చెప్పండి అన్నయ్య. ఏం లేదు బ్రదర్, అది టచ్ అయిపోయింది. నేను సేవ్ చేద్దాం ఈ కాంటాక్ట్ అని ట్రై చేస్తుంటే అది టచ్ అయింది. అన్న ఓకే అన్న, థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ బ్రదర్, ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్ అన్న. చూడండి ఎట్లా ఉందో. దయచేసి మీరు స్పందించకపోతే, మీరు నిలబడకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదంలో మనందరం కూడా ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అక్కడ మనం ఆ బిల్స్ కానీ అవన్నీ కానీ ఒక ప్రీప్లాన్ మర్డర్గా ప్రీప్లాన్ ఆ విధంగా చేసి ఇక్కడ మన ఫోటోలు సోదాలు ఇక్కడ చూడండి. అక్కడ ఏ విధంగా అన్ని బైకులు కానీ కార్లు కానీ రెంట్ తీసుకున్నటువంటి డైరెక్షన్లోనే వాళ్ళు అనుకున్న పతాకం ప్రకారమే చేసిల్లో. ఇక్కడ అనేకమైనటువంటి గుర్తులు కూడా ఉన్నాయి. మన బైక్ వాళ్ళు బుల్లెట్ బండి కూడా వాళ్ళు రెంట్గా తీసుకున్నారు, కార్లు కూడా రెంట్గా తీసుకున్నారు. రెంట్ తీసుకొని వాళ్ళు ప్లాన్ చేసిల్లో. ఎప్పటి నుంచో జరుగుతున్న కుట్రలో భాగంగా ప్రవీణ్ పగడాల గారు నర్సాపూర్కి ఎప్పుడైతే పోయిన రాజమండ్రిలో ఎప్పుడైతే తన పరిచయం మొదలుపెట్టిండో ఆ పరిచయం మొదలుపెట్టినటువంటి సందర్భం నుంచే జరిగినటువంటి భయంకరమైనటువంటి దాడి, భయంకరమైనటువంటి కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఈ విధంగా చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి, షేర్ చేసుకోండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. ఫైనల్గా ఎవరైనా ఇంకా మాట్లాడే కాల్స్ ఉంటే ఫైనల్ కాల్స్ కూడా మాట్లాడేస్తాను. ఇంకొక అర్ధగంట సేపులో నేను క్లోజ్ చేస్తాను. మీరు ఎవరు కూడా స్పందించకపోయినా, ఎందుకంటే క్రైస్తవ సమాజం ఎడిపోతుంది, ఏం ఆలోచిస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఒక పక్కన దాడులు, మరో పక్కన కిడ్నాప్లు, మరో పక్కన భయంకరమైన ఇబ్బందులకు గురి చేసేటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా నిలబడండి, ఇప్పటికైనా స్టాండ్ తీసుకోండి. ఇప్పుడైనా నిలబడకపోతే, ఇప్పుడైనా స్టాండ్ తీసుకోకపోతే చాలా ప్రమాదం అయితే మనం చూస్తున్న ప్రమాదంలో చాలా వరకు ఇబ్బంది పడేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా నిలబడండి. ఆత్మగౌరవ రక్షణలో భాగంగా ఆత్మగౌరవం కోసం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ప్రవీణ్ పగడాల విషయంలో మొదటి నుంచి కూడా స్టాండ్ తీసుకొని ఒక ఇంటలెక్చువల్గా, ఒక మేధావి ఆలోచనలో భాగంగా ఇలా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి భయంకర కుట్రల నేపథ్యంలోనే ఆ కుట్రలను పసిగట్టి ఎప్పటికప్పుడు వార్తలు రాస్తూను మీకు ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా స్పష్టంగా మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరు స్పందించకపోతే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మీరు అలానే ఉంటా అంటే నాకేమవుతుంది, నా కుటుంబం బాగుంది కదా, నా దగ్గర రాలే కదా అనుకుంటారు. రేపొద్దున నీ దగ్గర కూడా ఇలాంటి సమస్య వస్తుంది. రేపొద్దున నీ దగ్గర కూడా ఇలాంటి సమస్య వస్తే మీరు తట్టుకోలేకపోతారు. ఆయన పేరు మోసినటువంటి పాశాలు, పేరు మోసినటువంటి వ్యక్తులే ఇవాళ నేల కొరిగేటువంటి ప్రమాదం ఉంది. రేపొద్దున మీ దగ్గర కూడా మీ మీద కూడా ప్రయోగం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. హిందుత్వవాదులు ఎప్పటికైనా మిమ్మల్ని పసిగడుతూనే ఉంటారు. ఇప్పుడు మా మీద కూడా ఎన్నో కుట్ర కుతంత్రాలు చేస్తూ ఉంటారు. చాలా వరకు భయాందోళన చేసేటువంటి నేపథ్యం ఉంటుంది. చాలా వరకు ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రమాదం ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడైనా స్టాండ్ తీసుకోకపోతే చాలా ప్రమాదం ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాను. ఇది ప్రధానంగా ఉన్నటువంటి జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. మార్నింగ్ వార్తలో భాగంగా చాలా వరకు అయితే నేను చెప్పేసేటువంటి ప్రయత్నం చేశాను. దయచేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే నేను ప్రధానంగా అయితే మీకు చెప్పేసిన ప్రయత్నం. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. వెంటనే మీకు ఉన్నటువంటి సందర్భంలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా డౌట్స్ ఉన్నాయో, ఏ విధంగా అజయ్ బాబు విషయంలో కానీ, అజయ్ బాబు గారి విషయంలో కానీ ఏ విధంగా అయితే స్పందించాలనుకుంటున్నారో, వెంటనే ఏం జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుంది, క్రైస్తవ సమాజం ఎడిపోతుంది, ఇప్పుడైనా మాట్లాడకపోతే ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఇక్కడ నేను ఇచ్చే నెంబర్కి అయితే మీరు వెంటనే కాల్ చేయండి. మీకు సమాధానం చెప్తాను, మీ అభిప్రాయం చెప్పండి. ఈ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. హలో సార్, నమస్తే. మాది వినుకొండ. చెప్పండి సార్.
అది ఇప్పుడు ప్రవీణ్ గారిది ఇది కెమెరా తీశారు కదా వెనక నుంచి ఫోటో ఒకళ్ళు, అది ఎందుకు చూపించట్లేదు? ఆ ఫోటో అయితే తీశారు, ఆ తీసిన వ్యక్తి ఎవరనేది చెప్పలేదు కదా అసలు పోలీసులు గారు. ఇప్పటివరకు 300 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. 300 సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కూడా చూపించట్లేదు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చెప్పదలుచుకున్నది ఏం లేదండి, వ్యక్తి అనేది ఎవరనేది చెప్పలేదు కదా. ఆ వ్యక్తి ఎవరు అసలు? ఆ ఫోటో తీసిన ఎవరు? మరి ప్రవీణ్ కుమార్ గారా లేకపోతే ఆయన ఫాలో అయిన వాళ్ళవా ఎవరన్నా? ప్రవీణ్ కుమార్ గారు మనుషులు అనుకున్నాం అనుకో, అట్లా కాదు. ఆ మనిషి అసలు ఎవరు? ఆ ఫోటో తీసిన మనిషి ఎవరు అసలు చెప్పలేదు కదా. అవును, మీ డౌట్ చెప్పండి, మీకున్న డౌట్ చెప్పండి బ్రదర్, వినకుండా బ్రదర్ మీరు డౌట్ చెప్పండి. హత్యనా లేకపోతే ఆయనే యాక్సిడెంటే చనిపోయాడా? ఎస్ సార్ నో? 99% ఆయన అయితే యాక్సిడెంట్ లో చనిపోడండి. ఎస్ అండి, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే మద్యం మత్తులు అనే పేరు పెట్టారు. మద్యం మత్తుకు అసలు ఆయన జోలు ఆ మత్తులో అనేది వెళ్ళేది కాదు అసలు అన్నా. అది మొత్తం క్రియేట్ చేశారు అంతే, ఇంకేం కదా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీరు దీన్ని వీడియోని షేర్ చేయండి అన్న, మీరు మాట్లాడిన వీడియోని కూడా షేర్ చేయండి, స్పందించండి, నిలబడండి. అజయ్ బాబు గారు కూడా ఇప్పుడు మామూలుగా ఆయన కిడ్నాప్ గురైండు, ఎవరు ఇసుకపోయారు ఎక్కడ ఇసుకపోయారు, పోలీసులు అక్కడిక్కడ అని చెప్తున్నారు, పోలీసులు కూడా అంత రెస్పాండ్ కావట్లేదు. ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించినట్టు అజయ్ బాబు గారు కూడా లేరు. దాని విషయాలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలు ఆయనకు ఒక కంప్లైంట్ కూడా లేదు. అసలు కంప్లైంట్ ఇది పలానా వాళ్ళు, ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారో నేను కంప్లైంట్ ఇచ్చానో లేదు, అసలు ఏమైనా లేకుండా తీసుకెళ్లారు కదా. కంప్లైంట్ ఉంది ఇక్కడ, ఉప్పల్ పిఎస్లో కూడా కంప్లైంట్ ఉంది. ఆ ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ పిఎస్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయేలో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. రాత్రి 7:30 గంటలకు తీసుకెళ్లారు. అవును, ఇంతవరకు అసలు జవాబే లేదు కదా. పలానా స్టేషన్లో ఉండడానికి కూడా లేదు కదా, పోలీసులు కూడా లేదు కదా. అవును అవును, సరే అన్న, మీరైతే తీవ్రంగా ఖండించండి అన్న, నిలబడండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అన్న, జై భీమ్. ఓకే. చాలామంది చూడండి పాపం ఎంత బాధాకరం ఉందో, ఎంత దారుణంగా ఉందో. హలో హలో, హేమంత్ అన్నా, గుడ్ మార్నింగ్. జై భీమ్, గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నావు, లైవ్ నడుస్తుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ప్రవీణ్ పగడాల గురించి? ఏం లేదన్నా. ఓకే హేమంత్, థ్యాంక్ యూ హేమంత్. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి మాట్లాడుతుందండి. చెప్పండి. ఇప్పుడు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిందో తెలియదు, అరెస్ట్ కాబడ్డో తెలియదు. ఆయన వాళ్ళ బ్రదర్ ఎవరిదాకా మాట్లాడాడు, ఎవరు ఇసుకపోయిలో కూడా తెలియదు. పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్బన్ పోలీసులు ఉన్నారో వాళ్ళే చెప్పినామని ఒకలంటున్నారో, లేకపోతే మా దగ్గర అలా అని పోలీసులు కూడా ఎవరు కూడా అంత చెప్పట్లేదు, నిజంగా ఎవరు కూడా స్పందించట్లేదు. అదే సార్, ఇప్పుడు సరే అరెస్ట్ చేశారని చెప్పి అంటారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఆయన మీద థ్రెట్ ఉందని చెప్పి ఆల్రెడీ ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఎస్ అండి, అవునండి, ఆ ఖమ్మంలోనే కంప్లైంట్ ఇచ్చారు. అవును, ఇచ్చినాక కనీసానికి ఇచ్చిన వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు, ఎలాంటి కనీసం దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఏమీ లేదు. ప్లస్ ఆయనకి థ్రెట్ ఉందన్న సంగతి తెలిసి కూడా పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు. అవును, పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు, ఆల్రెడీ కంప్లైంట్ చేసింది కదా. అవును అవును అవును, మరి సెక్యూరిటీ ఇవ్వాలి కదా పోలీసులు, తప్పకుండా ఇవ్వాలి, వాళ్ళ బాధ్యత కూడా, ఎందుకంటే కంప్లైంట్ ఉంది కాబట్టి. ఇవ్వాలి, ఇవ్వలేదు. మరి ఆయన కంప్లైంట్ చేసినప్పుడు ఆ చేసిన వాళ్ళ మీద వాళ్ళ అరెస్ట్ చేయలేదు. ఇప్పుడేమో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి అంటారా? వాళ్ళు పోలీసులా లేకపోతే ఇంకెవరా? ఆల్రెడీ ప్రవీణ్ గారిని చంపిన తర్వాత నెక్స్ట్ నువ్వేరా టార్గెట్ అని చెప్పి చెప్పారు. అవి కూడా పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసిండు కదా. ఈయన ప్రవీణ్ పగడాల తర్వాత నెక్స్ట్ నువ్వే అని చెప్పినటువంటిది కూడా సబ్మిట్ చేసిండా? చేసి ఉంటాడు కదా. ఇప్పుడు పలానా ఎట్లా అని చెప్పి ఆయన 5గురి మీద కంప్లైంట్ చేసిండు కదా. అవునవునవునవును, అది మామూలుగా యూట్యూబ్ లో వచ్చింది, మామూలుగా పేపర్ లో కూడా వచ్చింది కదా. అవునవునవును. ఇప్పుడు మరి అలాంటప్పుడు మరి పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్తగా అతన్ని సెక్యూరిటీ ఇవ్వాలి కదా. అవును, ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఇప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారని ఒక గేమ్ క్రియేట్ చేశారు. మరి అది పోలీసు వాళ్ళ
లేకపోతే మత్తిలో వచ్చిన ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఖమ్మం నుంచి? ఎందుకంటే ఖమ్మం బిడ్డ ఖమ్మంలో వాళ్ళు ఏమంటున్నారు, మాకు తెలియదు అంటున్నారు. ఖమ్మంలో వాళ్ళు మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. మరి వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పారు. మరి పోలీసు వాళ్ళ లేకపోతే ఇంకెవరన్నా? సరే, మీరైతే చర్చ పెట్టండి అన్న. మీరైతే ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిలబడండి, స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే అందరూ గమనిస్తున్నారు. దయచేసి ఎందుకంటే ప్రవీణ్ పగడాల విషయం జరిగిన తర్వాత నెక్స్ట్ ఈయననే టార్గెట్ అన్నారు. ఈయనతో పాటు ఇంకా చాలామంది కూడా టార్గెట్లో ఉన్నారని చెప్పి దయచేసి అయితే మీరైతే స్టాండ్ తీసుకోండి, నిలబడండి అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై భీమ్ అన్న. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు. దయచేసి క్రైస్తవ సమాజము మీరు ఇప్పుడు స్పందించకపోతే ఎవరేం చేయలేరు. చాలా వరకు భయంలో ఉన్నారు. భయభ్రాంతులకు గురై మీరు బతుకుతున్నారు. మీరు అర్థమైపోయింది. స్టార్టింగ్ ఉన్నటువంటి రెస్పాండ్ అయితే రోజు తగ్గిపోతున్నారు. స్టార్టింగ్ ఉన్నటువంటి మాటలు, స్టార్టింగ్ ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే మీరు బాధపడ్డారో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసిన తర్వాత మీకైతే ఒక భయం అయితే వచ్చింది. ఆ భయపడినంత కాలం మీరు ఎప్పుడు కూడా ఉండలేరు. ఎంతసేపు అయినా మీరు భయపడి ఏ విధంగా ఉంటే ఎవరిపైన ఇలానే జరుగుతాయి. ఇంతకన్నా భయంకరంగా ఏం చేయాలి? ఫైనల్గా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఫైనల్గా నేను కాల్ చేస్తాను. దయచేసి మళ్ళీ కాల్ చేయకండి. రేపు మార్నింగ్ కాల్ చేయండి. ఎందుకంటే మార్నింగ్ లైవ్ అయిపోయింది. ఎవరైనా చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఇప్పుడే మీరు చెప్పండి. మార్నింగ్ లైవ్లో ఇప్పుడే వెంటనే చెప్పండి అనేటువంటి సమాచారం అయితే అందిస్తున్నాను. మార్నింగ్ లైవ్లో ఎవరన్నా డౌట్స్ ఉన్నా, మీకేమైనా అభిప్రాయాలు ఉన్నా, ప్రవీణ్ పగడాల విషయాలు కానీ, అజయ్ బాబు గారి విషయాలు కానీ ఏదైనా చెప్పాలనుకుంటే వెంటనే మీరు ఫోన్ చేసి నెంబర్కి ఈ క్షణం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భీమ్ ఆల్.